गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు. అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పిన సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా నమస్సుమాంజలి. పోయినసారి నామాలు గుర్తున్నాయా? వైష్ణవి, విష్ణురూపిణి, అయోని, యోని నిలయ, కూటస్థ, కులరూపిణి, వీరగోష్ఠి ప్రియ, వీర, నైష్కర్మ్య, నాదరూపిణి, విజ్ఞాన కలన, కల్య, విదగ్ధ, బైందవాసన, తత్వాధిక, తత్వమయి, తత్వమర్థ స్వరూపిణి, సామగాన ప్రియ, సౌమ్య, సదాశివ కుటుంబిని, సవ్యాపసవ్య మార్గస్థ, సర్వాపద్ నివారిణి, స్వస్థ స్వభావ మధుర, ధీర ధీర సమర్జిత. నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎక్కడైతే వైష్ణవి, విష్ణు రూపిణి అంటే విష్ణువు అంటేనే స్థితికర్త. మీరు ఎప్పుడైనా కొంటే ఏది కాదు, కొన్నదాన్నైనా ఏదైనా కొత్తగా సృష్టించిన దాన్ని మెయింటైన్ చేయడం అంటారు చూడండి, అసలు అది నిజమైన పని. లేకపోతే ఇంట్లో మనకి ఎన్ని కొత్తవి కొనాలనిపిస్తుంది, తీసుకొస్తాం, తర్వాత అసలు దాన్ని ఎన్ని రోజులకు శుభ్రం పరుస్తాము, అసలు అది ఉందా లేదా అని తిరిగి అసలు చూసుకుంటామో కూడా తెలియదు. ఎప్పుడో పండగ పబ్బం వస్తే మళ్ళీ అంతా దులుపుకునేటప్పుడు బయటకు వస్తే తప్పించరాదు. ఆయన ఈ మొత్తం సృష్టించి ఆ విష్ణు రూపంలో ఉండి మెయింటైన్ చేస్తున్నాడు చూడండి. అదే అమ్మ ఎలా చేస్తుంది, ఎన్ని రూపాల్లో చేస్తోంది. ఇవన్నీ అలా చేసే పని. అయోని, యోని నిలయ అంటే పుట్టుక ఇస్తోంది, యోని లేదు, యోని మార్గంలో కూడా ఇస్తోంది. కూటస్థ, కులరూపిణి అన్నిట్లో కూటాలు సమూహాలుగా ఉండి చేస్తోంది పని అంతా. వీరగోష్ఠి ప్రియ మళ్ళీ ఎవరైతే ఆమె గురించి మాట్లాడతారో వీరులు వాళ్ళ మధ్యలో ఉండడానికి ఇష్టపడే తల్లి. ఆమెకి ఇన్ని పనులు చేస్తున్నా ఆమెకేం కర్మ అంటుకోదు. ఎలా అంటుకోదు? ఇప్పుడు మనం చెప్పాను కదా, మనం సినిమా చూసినప్పుడు సినిమా తెరకేమైనా అంటుకుంటుందా? ఏం అంటుకోదు. అలా అన్నీ ఆమె ఆధారభూతమై ఉండే జరుగుతున్నాయి, కానీ ఆమెకేమి అంటని తల్లి. మరి ఈమె ఎవరు? నాదరూపిణి. ఈమె నాదం నుంచి మొదలైంది. ఆ నాదం, ఆ చిన్న శబ్దం నాదం ఉంటుంది చూడండి, అక్కడి నుంచి మొదలైన తల్లి. మరి ఊరికినే చేసిందా? ఏం చేసింది? విజ్ఞానం అంటే జ్ఞానం. జ్ఞానం అంటే బుక్ అమ్మ, బుక్లోంచి నేర్చుకోవడం. విజ్ఞానం అంటే దాన్ని, ఇది విజ్ఞానం అంటారు, దోమ కొట్టడం విజ్ఞానం. సో విజ్ఞానం అంటే ఏంటి? దాన్ని ప్రాక్టికల్ అంటే అమలుపరచడం. జ్ఞానం అంటే తెలుసుకోవడం, విజ్ఞానం అంటే అమలుపరచడం. సో అమ్మవారు ఏం చేసింది? ఇప్పుడు తనకున్న జ్ఞానం, వేదాలైతే ఏదైతే ఇచ్చిందో దాంతోనే సృష్టిని విజ్ఞాన కల్య అంటే విజ్ఞాన కలన అంటే సృష్టిని సృష్టించింది. ఎంత బాగా సృష్టించింది! అందులో నేర్పురాలు, సమర్థురాలే. ఎంత బాగా చేశానో కూడా అవన్నీ చెప్పింది. అవన్నీ చెప్పిన తర్వాత ఏమనింది? ఇంత చేసిన దాన్ని నేనెవరు అంటే, నేను ఒక బిందు స్థానంలో కూర్చునేదాన్ని. నాదం కూడా బిందు రూపమే. నేను ఫైనలీ బిందువు నుంచి మొదలయ్యాను, అంతా సృష్టి చేశాను. మళ్ళీ నేను ఎవరిని అంటే బిందువుని. నేను ఎక్కడ కూర్చుంటా? బైందవాసన అంటే ఈ సృష్టి అంతా ఎలా అంటే ఒక చిన్న బిందువు నుంచి మొదలవుతుంది, పెద్దగా అవుతుంది, మళ్ళీ చిన్నగా అవుతారు. మీరు కూడా అంతే కదమ్మా. పుట్టినప్పుడు ఎంత చిన్నగా, తర్వాత మీరు ఆహారం తీసుకొని పెద్దగా అయ్యారు. ఆ తర్వాత మీ ఆలోచనలతో ఏమయ్యారు? మీకు పేరు వచ్చింది. మీ తర్వాత మీకు ఒకటి వచ్చింది, మంచోడు, చెడ్డోడు, దొంగ, దొర అంటూ మీరు పడిన వృత్తి వల్ల. ఆ తర్వాత ఏమయ్యారు? క్షీణించారా లేదా? మీ ఇంద్రియాలన్నీ, ఇంద్రియ పట్టుత్వం పోయింది. మెల్లమెల్లగా ఏమైంది? శరీరం కనిపించడానికి అంతే ఉందేమో, కానీ దానిలో పనిచేసేవన్నీ కూడా కొన్ని కర్మేంద్రియాలు, తన్మాత్ర, ఇవన్నీ మెల్లమెల్లగా తగ్గుముఖం పోయాయి. ఆ తర్వాత ఏమయ్యారు?
ఎక్కడి నుండి వచ్చారో అందులోనే కలిసారు, పంచభూతాల నుంచి వచ్చారు, పంచభూతాల్లోనే కలిసిపోయారు. అంటే ఆమె ఎక్కడి నుంచి మొదలుపెట్టిందో స్టోరీ అక్కడికే తిరిగి వచ్చి సమాప్తం చేస్తారు. అంటే ఆమె ఒక సర్కిల్ అనమాట, శూన్యం, ఆల్ ఆర్ నన్. అమ్మ దగ్గర కొంచెం మంచి కొంచెం చెడు లేదు, మొత్తం ఉంది. మీరు 1 రూపాయి పెట్టి అమ్మ నా కూతురు పెళ్లి చేయంటే పెళ్లి చేస్తుంది. కోటీశ్వరుడు తీసుకొచ్చి తిరుపతి హుండీలో 1 కోటి రూపాయలు వేసి అమ్మ నా కూతురు పెళ్లి చేయమన్నా చేస్తుంది. నువ్వు రూపాయి ఇచ్చావు కాబట్టి రూపాయికి తగ్గ పెళ్లి కొడుకుని తీసుకొస్తాను అమ్మన్నది. అమ్మ దగ్గర ఏంటంటే చేస్తా చెయ్యను పూర్తిగా ఉంటుంది. మనం ఎలా ఉంటాం, కొసిరి. ఆమె మనకు బాగా నచ్చితే ఎక్కువ పెడతాం, తక్కువ నచ్చితే తక్కువ పెడతాం. ఈ ఎక్కువ తక్కువలు మన దగ్గర ఉన్నాయి, ఆమె దగ్గర లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇచ్చిందా పూర్తిగా ఇస్తుంది, ఇవ్వలేదా ఆపుతుంది. ఆపడానికి కూడా కారణం ఉంది. ఆమెకు అయ్యో మన మీద దయలేక కాదు, నీకు ఇంకా అర్థం చేసుకునే అర్హత రాలేదు, యోగ్యత రాలేదు. ఇప్పుడే నీకు ఇచ్చినా కానీ దాని విలువ లేకుండా చేస్తావనే తపనతోనే ఆపుతుంది తప్పించి ఆమెకు మన మీద ఏదో కోపం ఉన్నది మాత్రం కాదు. మరి బైందవాసన ఈ అయిన తల్లి సృష్టి నుంచి అర్థమైంది, విజ్ఞాన కలన కల్య విదగ్ధ అని. ఇప్పుడు కొంచెం వేదంలోకి కూడా వెళ్ళాలి కదా, కొంచెం ఇటువైపు వెళ్దాం. లాజిక్ అయిపోయింది, ఇప్పుడు కొంచెం మన మ్యాజిక్ వేదం అని. ఆమె ఎలా అంటే తత్వాధిక అంట. తత్వాధిక, తత్వమయి, తత్వమర్థ స్వరూపిణి. తత్వాధిక, తత్వాలంటే మనం 24 తత్వాల నుంచి చేయబడ్డాం అంటే ఏంటి? తత్వం అంటే ఏంటి? మనం దేనితో అయితే తయారు చేయబడ్డామో అది తత్వం. అదేంటి? ఇత్తడి అక్కడ కనిపిస్తుంది కదా, ఇట్ ఇస్ ఇదేంటిది? ఇత్తడి గిన్నె. ఇత్తడా గిన్నెనా? ఇది ఇత్తడితో చేసిన గిన్నె. సో ఇప్పుడు దీని తత్వం ఏంటి? ఇత్తడి. కనిపించేది ఏంటి? గిన్నె. మనమందరం ఏంటి? 24 తత్వాలతో చేయబడ్డాం. కనిపించేది ఏంటి? తెల్ల, నల్ల, పొట్టి, పొడుగు. ఇక మీరు అక్కడి నుంచి పోయి ఇంకెక్కడికెక్కడో పోతాయి. అంటే మనం ఏం చూస్తున్నామంటే కవరింగే చూస్తున్నాం. అంటే ఏదైతే పైన ఇప్పుడు ఏదైనా పెడితే అమ్మ దానికి కవర్ చేస్తారు కదా, పైన మీరు కప్పుతారు కదా, ఆ కప్పు ఆ పూతనే చూసి బతికే వాళ్ళం మనం. 24 తత్వాలు, అందరిలో అవే 24 తత్వాలు ఉంటాయి, ఒక్కడు కూడా తగ్గించి పెట్టదా అమ్మ. సో తత్వాధిక అది ఒక రకం తత్వాలు. 24 తత్వాలు ఏంటో తెలుసా? చెప్పుకుందామా ఒకసారి? మీకు అక్కడ బోర్డు కనిపిస్తుందా? ఇక్కడ 24 తత్వాలు రాశాను. ప్రకృతి, మహత్, అహంకారం, మనస్సు. ఆ తర్వాత అన్ని 5 వేసుకోండి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచభూతాలు. అవి 20 అయిపోతాయి. ఇంకోటి మర్చిపోయాను ఏమైనా? పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచభూతాలు 24. మళ్ళీ అవన్నీ తెలుసా? పంచభూతాలు ఏంటి ఒకసారి చెప్పనా? పంచభూతాలు ఏంటి? ఇటైనా రండి, అటైనా వెళ్ళండి. ఆకాశం నుంచి వద్దామా? ఆకాశం నుంచి ఏమొచ్చింది? వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి భూమి. ఇది పంచభూతాలు. ఆ తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియాలు ఏంటి? సెన్స్ ఆర్గన్స్. ఏంటది? అన్ని ఏడ కూర్చుని ఉంటాయి. కన్ను, ముక్కు, చెవి, నాలిక, చర్మం. వచ్చేసాయా? ఆ తర్వాత పంచ కర్మేంద్రియాలు, కనిపించేవి, బయటవి చెప్తాం. కర్మేంద్రియాలు ఏంటి? వాక్, మాట. పాణి అంటే పాణిగ్రహం, పాణిగ్రహం అంటాం కదా, అంటే చెయ్యి ఇవ్వడం. పనిచేసేవి కర్మేంద్రియాలు, పనిచేసేవి చేతులు. తర్వాత పాదం, కాళ్ళు. ఆ తర్వాత పాయు అంటే మనము మలమూత్రాలు ఎక్స్క్రీషన్ అనమాట, దానికి పనికొచ్చేవి. ఆ తర్వాత ఉపస్థ అంటే మీకు వంశం ముందుకెళ్ళడానికి పనికొచ్చేవి అనమాట, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటారు చూడండి, అది. ఆ తర్వాత పంచ తన్మాత్రలు ఏంటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ఇవన్నీ, వీటన్నిటితో మనం చేయబడ్డాం.
అంతే కదా, మన బతుకంతా వీటి చుట్టే పరిగెడుతూ ఉంటుంది. అదొక రకం తత్వాధిక అమ్మ. దీనికన్నా పైన ఇంకో తత్వం చూద్దాం. తత్వమసి అని ఎప్పుడైనా పేరు విన్నారా? తత్వమసి, అహం బ్రహ్మోస్మి, తత్వమసి అని. తత్వం, తత్ అంటే అది, త్వం అంటే ఇది. అందుకే దేవుడు ఎవరు అంటే ఎవరికి చెప్పడానికి అర్థం కాలేదు. బ్రహ్మ ఎవరు అంటే ఎంత అని చెప్తాం, ఎంత చెప్పినా ఇంకా తక్కువ అనిపిస్తుంది, ఇంకా తక్కువ. లాస్ట్కి అయినా అది ఏమన్నా వేసి పడేసామంటే తత్ అన్నాం, అది. త్వం ఇది, అసి ఉన్నది, అదే నీవై ఉన్నది. అది నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు తత్వమసి, నువ్వు చేరుకున్నావు. ముందు ఇద్దరు వేరు వేరు, ఒకసారి తర్వాత ఇద్దరు ఒకటే, అది తత్వమసి. ఇది ఎలా ఉంటుందో, అమ్మవారు తత్వమసి, తత్వాధిక అంటే దానిపైన, నా తత్వం పైన ఉన్న తల్ల. అది ఎట్లా చెప్పేదబ్బా? సరే, ఇప్పుడు నేను గోదావరి ఉంది కదా, గోదావరి నుంచి ఒక గ్లాసులో నీళ్లు తీసుకొచ్చాను, సరేనా? గ్లాసులో నీళ్లు తీసుకొచ్చాను. ఇప్పుడు గ్లాసులో నీళ్లు ఏంటి? నీళ్ళేంటి? సరే, గ్లాస్ దేంతో ఉంది? గ్లాస్లో ఏముంది? నీళ్లున్నాయి, అది తత్వం, అది నిజం. దేంతో అయితే చెప్పండి. పైన ఏంటి కనిపించేది? గ్లాసు అంటే దాన్ని పట్టుకునేది, కవరింగ్, హోల్డ్ చేసేది, దాన్ని భరిస్తోంది. ఆ గ్లాస్ అనేది ఇప్పుడు మన శరీరాన్ని, ఇది మన శరీరం లాంటిది అనమాట. మన తత్వాలన్నిటిని మన శరీరం మోస్తుంది, భరిస్తోంది కదా, అలాంటిది అనమాట. ఇప్పుడు మన శరీరం పరిమితి కదా, దానికి ఒక టైం పీరియడ్ ఉంది కదా, తర్వాత వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోవాల్సింది. అలాగే గ్లాసులో నీళ్ళు ఏవైతే ఉన్నాయో పరిమితం, కొంచెమే ఉన్నాయి. ఇప్పుడు గోదావరిలో ఉన్న నీళ్లు అపరిమితం. ఆమె అంటే ఈ గ్లాసులో నీళ్ళ కన్నా ఎక్కువ, ఈ తత్వాల కన్నా ఆమె పైన ఉన్న తల్లి, తత్వాధిక. ఈ తత్వాలకి పైన ఉన్న తల్లి, తత్వాధిక. ఆమె ఎలాంటిదంటే, ఆమె నిజంగానే పరిమితిలో ఉందనుకోండి, లయం వచ్చినప్పుడు అందరితో పాటు ఆమె కూడా లయమైపోవాలి. అని ఆమె లయం అవ్వదు. ఆమె ఎలా అంటే, నారింజ గింజ లేకపోతే లెమన్, అవి గింజలు తెలుసు కదా, మనం ఒక్కోసారి తిన్నప్పుడు ఏమవుతాయి? లోపలికి అమాంతంగా వెళ్ళిపోతాయి. తిన్నవన్నీ ఎక్కడికక్కడ స్మాష్ అయ్యి మలంలా వస్తుందేమో, కానీ ఆ గింజలు ఎలా వస్తాయి? ఎట్లా ఉన్నాయో అట్లాగే వస్తాయి. అలాగే అమ్మ ప్రళయం అప్పుడు ఏం చేస్తుంది? తినేస్తుంది లోపలికి. మహాకాళి, మహాశన, మహాగ్రాస లోపలికి తీసేసుకుంటుంది నారింజ గింజలాగా. కానీ తీసుకొని అందులో ఏ మాత్రం మార్పు చేయకుండా మళ్ళీ అనుగ్రహం అంటే మళ్ళీ సృష్టి చేసినప్పుడు అలాగే తీసి మనల్ని పడేస్తుంది. మనల్ని అంటే ఓకే, నేను ఇంద్రాక్షిలాగా పడేస్తుందా? నాలో కొన్ని తత్వాలు, వాసనలు ఉంటాయి, ఏదైతే ఒక తపన ఉంటుంది, దీనివల్ల నాకు ఇంకొక ఇలాంటి శరీరం కావాలి, ఇక్కడ పుట్టాలి అనే కొన్ని ఉంటాయి. మెయిన్ సాఫ్ట్వేర్ అంటారు చూడండి, ఆ సాఫ్ట్వేర్ అలాగే రీటైన్ అయి ఉంటుంది. దాన్ని బట్టి చూసి ఆమె దానికి కావాల్సిన జన్మ ఇస్తుంది. సరే, ఈమెను ఇప్పుడు ఆఫ్రికాలో పుట్టించేద్దాం, ఈసారి ఈమెను తీసుకెళ్ళి కొండల్లో ఎత్తేద్దాం, దాని ప్రకారంగా చేస్తుంది. నన్నులాగా నా పేరు, రూపం అప్పుడు ఇవేమి ఇవ్వదు. కానీ నాకు దేని మీద ఉంది, ఆ తపన దేని మీద ఉంది, దాన్ని బట్టి ఆమె ఆ జన్మకి ఇస్తుంది. ఓహో, ఈమెకి ఇలాంటి తల్లిదండ్రులు కావాలి, ఈమె ఏం కావాలనుకుంటుంది, ఈమె ఏం చేయాలనుకుంటుంది, జన్మలో ఎలా ఉండాలనుకుంటుంది, బాధపడే వాళ్ళని బాగు చేయాలనుకుంటుందా, బాధపడాలనుకుంటుందా, అన్నీ మనం అనుకున్నవే ఆమె ముందెళ్ళి బుక్ పెడతామన్నమాట. అమ్మ, నేను ఇవి చూశాను, కానీ నాకు ఇప్పుడు ఇది అనుభవించాలని ఉంది. అవునా, సరే, ఎందుకంటే అది కూడా నీ కోరికే కదా, కోరిక తీరనంత వరకు నువ్వు నా దగ్గరికి రావు, కాబట్టి సరే ఇస్తుంది. అందుకే ఒక్కోసారి ఇంట్లో ఎవరైనా బాగుంటారు చూడండి, ఒక్కోసారి చిన్నపిల్లలు కొంచెం ఇబ్బందికరంగా మిగతా పిల్లలలాగా పుట్టరు, లేకపోతే ఒక వయసు పైబడిన తర్వాతను బాగా రోగాలు, రుష్టులు వచ్చి ఏదో క్యాన్సర్ లాంటివి పెద్ద పెద్ద వ్యాధులు వస్తాయి. ఒక్కోసారి వాళ్ళు ఎందుకు ఉన్నారబ్బా ఇంట్లో, చేసి అలసిపోయామేమో అనిపిస్తుంది. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు అవన్నీ ఇది చేస్తే చెప్తాను, అవి కూడా ఎందుకు చెప్తాను. మీరు మీ ఇంట్లో ఫంక్షన్ పెట్టుకున్నారు మేడం, సరేనా? ఒక 500 మందిని పిలిచారు, సరేనా? అందరికీ వడ్డించారు, మీరు లాస్ట్, ఇంకా అందరు వడ్డించేశారు, అందరు బాగుండి అయిపోయినాయి భోజనాలు. ఇప్పుడు మీరేం చేస్తారు?
మీ కూతురు ఎవరినైనా వచ్చి అమ్మ నాకు కొంచెం అన్నం వడ్డించు అని అంటారా, ఇక మీకు మీరే వేసుకొని తింటారు? ఏమనుకుంటారు? నేను కూర్చుంటే ఎవరైనా కనీసం ఒక స్పూన్ అన్నమో ఒక పప్పు నాకు కూడా ఇస్తే నేను కూర్చొని తినాలని చిన్న ఆశ ఉంటుందా ఉండదా? ఉండడం సహజమా కాదా? సహజమే. చేసి ఇందరికి చేసిన తర్వాత ఎవడో ఒకడు వచ్చి నాకు చేస్తే నేను ప్రశాంతంగా కూర్చొని తిందాం అనుకుంటాం, ఒక సహజ లక్షణం. అది ఒకటి. ఎవరైనా ఉంటే పర్లేదు, తోడు కావాలి, వెరీ గుడ్, సరే అది కూడా తీసుకుందాం. సో అలాగే ఏమవుతుందంటే తెలుసా నాన్న, ఒక్కొక్కసారి ఇప్పుడు డాక్టర్ వృత్తిలోనే ఒక అతను ఉన్నాడు, సరేనా? డాక్టర్ వృత్తిలో చాలామందికి నయ్యం చేస్తున్నాడు, జబ్బు చాలామందికి నయ్యం చేస్తున్నాడు. నయ్యం చేస్తూ ఒక క్రమంలో తను దానికి ఎంత అట్రాక్ట్ అయిపోతాడు, లోనవుతాడంటే అసలు ఈ బాధ ఎలా ఉంటుంది అని తను ఒకసారి అనుభవించాలనుకుంటాడు. అలా అనుకున్న రోజు అతను ఇంకో జన్మలో ఇంత సేవ చేశా కదా, ఇంకా నేను అలసిపోయా, ఇంకా నేను సేవ చేయదలుచుకోలేదు, సేవ చేయించుకోవాలనుకుంటున్నా, అయిపోయి ఏమైంది ఇప్పుడు? స్విచ్. నెక్స్ట్ జన్మలో ఏమవుతాడు? సేవ చేయించుకునేలా వాడిలాగా పుడతాడు. అంటే అర్థమైందా? మీరు ఏమేం చిన్నవి కోరుతున్నారో అవి మీ వాసనలు అవుతాయి. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. మీరు ఏవేవైతే చిన్నవి అంటున్నారో ఆ చిన్నదే పెద్దదై. అరే మన్మధుడి భస్మం కూడా బండాసురుడు అయ్యాడే, ఇంకా మనవా ఇక మనమేం కావాలి? ఆ బండాసురుడిని చంపడానికి ఏకంగా లలితమ్మని మొత్తం పరివారం సేనంతా వేసుకురావచ్చు వచ్చి. ఇక మనలో ఉన్న ఎంతమంది బండాసురులు, మనలో ఉన్న మన్మధులు ఎంతమంది ఉన్నారు? భస్మమైన తర్వాత కూడా బండాసురులు అయ్యేలాగున్నారు. వాళ్ళని ఎప్పుడు తరమాలి తల్లి? మనం ఎప్పుడు చేరుకోవాలి ఆమెని? కాబట్టి ఇప్పటి నుంచి కోరికలు ఏదైనా కోరాలనుకున్నప్పుడు మీకు ఇంకొక జన్మ కావాలా, 4 కావాలా, 5 కావాలా, ఎప్పుడు తీరాలనుకున్నా దాన్ని ఆలోచించి దాన్ని బట్టి స్టార్ట్ చేయండి, సరేనా? లేకపోతే ఏం చేయండి, ఆ రోజంతా చేసిన పని కోపం వచ్చింది ఎవరిదైనా, అమ్మ నీ చరణాల దగ్గర అర్పించేస్తున్నా, ఈరోజు నాకు వచ్చిన కోపం అంతా చరణార విందార్పణమస్తు, నాకు వచ్చిన ఆనందం అంతా ఈరోజు నీ చరణాల దగ్గర అంతా అక్కడ అర్పించేసేయండి. కర్మశేషం 0. లేకపోతే ఆ రోజు ఏదైనా జరిగితే క్షమించు, అక్కడే ఆ రోజు కంప్లీట్ చేసేయండి. లేదంటే ఇబ్బంది పడి దానికి ఇంకొక జన్మ యాడ్ చేసుకుంటూ పోతారు. పోనీ వచ్చే జన్మలో అది గుర్తుంటుందా? తెలీదు. అప్పుడు కొత్తగా అమ్మా నాన్న దొరుకుతారు, మంచి అమ్మా నాన్న, మా పిల్లాన్ని మేము ఇలా పెంచాలనుకుంటున్నామని అమ్మా నాన్న దొరుకుతారు. ఆడనే మన 30 సంవత్సరాలు దొబ్బిపోతాయి. వాళ్ళకు కావాలనుకున్నట్టు బతకడానికే సగం జీవితం అయిపోతుంది. మనం దేనికి పుట్టామో తీర్చుకోవడానికి టైమే ఉండదు. కాబట్టి జాగ్రత్త. సో అమ్మ ఏం చేస్తుంది? అలా తీసేస్తుంది అన్నమాట. ఆమె వీటన్నిటికీ తత్వాలకి పైన ఉన్నామె అంటారు కదమ్మా. అందుకే నిస్సంగత్వం అంటే ఎలా పని చేయాలి నాకు అది అర్థమయ్యేది కాదు. సత్సంగంలో ఉండమంటారు, మళ్ళీ నిస్సంగత్వం. సత్సంగంలో ఉంటూనే నిస్సంగత్వం అంటే ఎవరికి లేకుండా, సంబంధం లేకుండా పని చేయమంటే, అరే ఎక్కడ ఏ సత్సంగంలో ఉన్నా మళ్ళీ అక్కడ వాళ్ళ మీద ప్రేమలు, కొంచెం అనుబంధాలు ఇవి వస్తాయి కదా. మళ్ళీ యాడెళ్ళినా గుంపు తయారవుతుంది, ఆ గుంపులో మళ్ళీ బంధాలు తయారవుతాయి. ఇది ప్రతి చోట జరుగుతుంది కదా. మరి ఇది ఎట్లా తీసేది అంటే, నాకు అప్పుడు గురువు అంటాడు ఏంటంటే, నువ్వు చెయ్యి కానీ అంటుకోకు అంటారు. చెయ్యి అంటుకోక, ఎట్లా చేస్తే అంటుకుంటాం కదా. నువ్వు ఇప్పుడు ఏదైనా వడ్డిస్తే నీకు కొంచెం సామాన్య చేతికి అంటుకుంటుంది. అలాగే నువ్వు ఒక మనిషితో పరిచయం అంటే ఆ మనిషికి సంబంధించిన ఆ మనిషి అంటే నాకు ఇష్టమో కోపమో ఏవో ఇలాంటివి నీకు అంటుకుంటాయి కదా. ఎట్లా అంటే అప్పుడు నాకు అర్థమైంది, అవును నేను కూడా అదే చేస్తున్నాను కదా. సత్సంగతే నిస్సంగత్వం, నేను అదే చేస్తున్నా కదా. ఎలా చేస్తున్నా అని చెప్తా. నేను రోజు హాస్పిటల్కి వెళ్ళి ఒక 10 మందినో చూశాను, 20 మందినో చూశాను. వాళ్ళు మంచిగా అయిపోతారు, కానీ నాకు ఒక్కళ్ళు కూడా తిరిగి నేను బైక్ కారు ఎక్కుతున్నప్పుడు ఇంటికి వచ్చి ఒక్కడు కూడా గుర్తుండడు. ఎవరు గుర్తుంటారు నాకు అంటే, నువ్వు చెయ్యి. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా వాళ్ళు నీ మీద ఆధారపడి వచ్చారు కాబట్టి వాళ్ళ బాధను తొలగించు, వాళ్ళకున్న అవసరాన్ని తీర్చు, కానీ వాళ్ళతో బంధాలు పెట్టుకుంటూ పోకు. ఇక్కడ కూడా అదే పాటించు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు కదా, మీ ఇంట్లో వాళ్ళతోనే చెయ్యండి, అందరికీ చేయండి, కానీ
మళ్ళీ ఓహో ఈరోజు నేను నా పిల్లాడు చేస్తున్నాను కాబట్టి నా పిల్లాడు తిరిగి రేపు ఇది నాకు పెడతాడో చేస్తాడో లేకపోతే పక్కింటోడో ఎదురింటోడో వదిననో అత్తనో మామనో వరదలో ఎవరో ఏం ఆశించకండి, చెయ్యండి, వదిలేయండి, అప్పుడు మీకేమి అంటవు. తత్వమయి, ఓహో సర్వమయి అనేది ఉంది కదా ఒక పేరు అమ్మవారిది, అలాగే తత్వమయి. తత్వమయి అంటే తత్వాల్లో మయి ఉన్నది. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో కొంచెం ఇక్కడ ఈ నామాలు కొంచెం జాగ్రత్తగా వినండి, అర్థం కాకపోతే చెప్పండి, కూర్చుంటా చెప్తా. సరే ఇప్పుడు నేను ఒక గిన్నె కొన్నా, ఒక 3 గిన్నెలు కొన్నానబ్బా. ఒకటి ఇత్తడి గిన్నె, ఒకటి స్టీల్, ఒకటి వెండి, సరేనా? అన్నీ పెట్టాను. ఇప్పుడు ఏంటి బేసిక్గా నేను కొన్నదేంటి? గిన్నెలు. గిన్నెలు ఏంటి? పదార్థం, అవి బయట కనిపించే. లోపల ఉన్నదేంటి? అవి దేంతో చేయబడ్డాయి? దేంతో చేయబడ్డాయి? ఒకటి ఇత్తడితో, ఒకటి స్టీల్తో, ఒకటి వెండితో కదా. కాబట్టి కానీ ఇప్పుడు ఇవేం చేద్దామంటే వీటికి ఉన్న నామాలు రూపాలు తీసేయండి పక్కకి. తీసేస్తే మిగిలిందేంటో అది ఆమె. సమోసా ఉంది, సరేనా? సమోసా ఏంటి? నేను ఒకదాన్ని చూపించి ఇది సమోసా అన్నా. సమోసా అంటే ఏంటి? సమోసా అంటే పేరు. పేరు అనగానే మీరు దానికి ఒక రూపం ఇచ్చారా? సమోసా అనగానే మీ మైండ్లో అందరికీ వచ్చేసిందా సమోసా అంటే ఎలా ఉంటుందో? అంతా వచ్చేసిందా? వెరీ గుడ్. సమోసా పేరు తీసేయండి, సమోసాకున్న రూపం తీసేయండి. ఆ రూపము నామము తీసేస్తే మిగిలిందంతా ఏదైతే ఉందో అది మయి, అది నిజమైన తత్వం, అది తత్వమయి. అంటే మీరు ఏదైతే నామం రూపం ఇస్తున్నారో అది పైన ఒక పూత, అవి రెండు తీసేస్తే ఏదైతే ఉందో అందులో ఆమె ఉంది, అది నిజమైన తత్వం, అది తత్వమయి. ఏముంటుంది? ఏముంటుంది? నామం రూపం రెండు తీసేశాను, మిగిలినదే ఉంది, అదే నిజమైన తత్వం అంటున్నా. ఏముంది? అదే ఏంటిది? ఇప్పుడు ఈ 3 దేనికి చిన్ముద్ర పడతాం? సత్ చిత్ ఆనందం. సచ్చిదానందం. ఏదైతే చైతన్యం ఉందో, ఏదైతే సత్యం ఉందో, ఏదైతే ఎప్పటికీ ఉందో అదే నిజమైన ఆనందం. ఈ చిన్న చిన్నవి అప్పుడిప్పుడు వస్తూ పోతున్నాయి కదా, ఇవి కావు. కానీ వీటికి ఎందుకు లోబడి ఉంటున్నాం? ఇవన్నీ నామం రూపంతోనే కలిసి ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా మీ పేరుతో తిట్టారనుకోండి, మీరు ఎంత బాధపడతారమ్మా? ఓ 2 రోజులు తినకుండా మానేస్తారా? మానేరా? ఈ మధ్య మనం నువ్వు బాగా లావయ్యావంటే మనకి ఎంత బాధ వేస్తుంది కదా, వెంటనే జిమ్కి వెళ్ళిపోతాం కదా. మన బతుకంతా ఏమైపోయింది? నామం మీద పనిచేయాలి, రూపం మీద పనిచేయాలి. నామం మీద పనిచేయాలంటే పేరు కావాలి, ప్రఖ్యాత కావాలి, ఇల్లు కావాలి అంటే చెప్పాలి ప్రతివాడు, అబ్బా ఆయన అసలు మంచి పేరున్న మనిషి ఆయన, అబ్బా అసలు బయట ఆయనకి ఫుల్ పేరుంది. మీకు విషయం తెలుసా? పేరు వచ్చిన తర్వాత ఇంకా మిమ్మల్ని బాగా పొగిడితే దయచేసి అక్కడి నుంచి పక్కకి జరిగిపోండి. ఆ తర్వాత వాళ్ళు మీకు గొయ్యి తవ్వుతున్నారు, ఆ గొయ్యిలో పడతారు, కాబట్టి పక్కకి వచ్చేసేయండి. ముందు బాగా అనిపిస్తుంది అంతే కదా, హైట్కి ఎక్కించిన తర్వాత ఏమవుతుంది? తర్వాత ఒక్క తోపుడు తోసారా కిందికే. కాబట్టి బాగా పొగిడితే కూడా మీరేంటో కనుక్కోండి అంతే తప్పించి పొగడతల్లో పైకి ఎక్కేసి ఢామని కింద పడకండి. ఇప్పుడు నేను చెప్పిన తత్వమయ్యి అయితే అర్థమైందా? ఇప్పుడు ఆమె దొరకాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ నామాలు రూపాలు తీసేయండి. అంటే ఈ మేడం పేరు ఇది, ఈ మేడం ఈ రూపంలో ఉంటుంది, ఇవి తీసేసి మరి ఇవి 2 లేకపోతే మరి ఈమె ఎవరు? మరి ఎవరు ఈమె? పోనీ ఈమె మంచి చెడువా? ఈమె మంచి ఆమె, ఈమె చెడ్డ ఆమె, అది కూడా కాదంట. ఆమె మంచి కాదు, చెడు కాదు, మరి ఎవరు ఆమె? మరి ఎవరు వీళ్ళంతా ఇట్లా తిరిగేవాళ్ళు మన ముందు?
మనుషులు అనేది మళ్ళీ కవరింగే ఇస్తున్నారు, వాళ్ళకు పేరు ఇస్తున్నారు. ఆ మనిషిని తీసేసి చూడండి, అది ఆమె అంట. మరి ఎవరు ఆమె? ఎట్లా దొరుకుతుంది? ఆమె ఒక తత్వం, ఆమె తత్వాధిక అంటే అర్థమైందా? తత్వాల పైన ఉంది కాబట్టే సృష్టి చేస్తుంది, మళ్ళీ లయం చేసుకుంటుంది, మళ్ళీ తిరిగి సృష్టి చేయగలుగుతుంది. అది అర్థమైందా పోనీ అందరికీ? డన్నా? తత్వమై అర్థమవుతుందా? అయ్యిందా అవ్వలేదా? కొంచెమైనా ఏదో అట్లా కూర్చోకండి, కొంచెమే అయింది. సరే, ఇప్పుడు ఆల్రెడీ నేను చాలా చెప్పాను. ఇప్పుడు ఏమన్నా బంగారాన్నే తీసుకొని చెప్పాను. బంగారం ఏమైంది? నగలు అయినాయి, రింగ్స్ అయినాయి. నా బంగారం ఏమైంది? నా మెళ్ళో చైన్ అయింది. బంగారం ఏమవుతుంది నాకు? మళ్ళీ ఫింగరింగ్ అవుతుంది. బంగారం ఏమవుతుంది? వడ్డానం అవుతుంది. బంగారం ఆ తర్వాత ఏమవుతుంది? ఇది వంకీలు అవుతాయి. అంతా ఉన్నదేంటి? బంగారమే. అది నిజమైన తత్వం. కానీ పేర్లు ఏమంటున్నారు? ఇక్కడికి వచ్చేసరికి దాని పేరేంటి? వంకి. ఇక్కడికి నడుముకు వచ్చేసరికి వడ్డానం. మెళ్ళో పడితే గొలుసు, చెవిలో పడితే చెవిరింగులు, ఈడ పడితే ఇక్కడ పడితే. మరి ఇన్ని పేర్లు ఎందుకు ఇచ్చినారు? ఇన్ని రూపాయలు ఎందుకు ఇచ్చినారు? లాస్ట్కి ఇంతకి ఎవరామె? బంగారం. ఈ నామాలు రూపాలు తీసేయండి. తీసేసి ఎవరున్నారు? అది ఆమె. అది అంతా నిండి ఉంది ఆమె. అర్థమైందా? ఇప్పుడు మీకు ఇల్లు కట్టాలి అంటే ఎవరెవరు కావాలి చెప్పండి? ఇల్లు కట్టాలంటే ఎవరెవరు కావాలి? ఇంజనీర్ కావాలి. తర్వాత వర్కర్. ఏం వర్కర్? పేర్లు చెప్పండి. మేస్త్రి కావాలా? ఇంకా కార్పెంటర్, ఇంకా ప్లంబర్, ఇంకా ఎలక్ట్రీషియన్, ఇంకా రంగులు వేసేటోడు కూడా కావాలి కదా, పెయింట్ వేసేటోడు. ఆ తర్వాత ఈ టైల్స్ వేసే అతను. ఆ తర్వాత మేకులు సరే కార్పెంటర్ చేసుకుంటాడేమో దాంట్లో. ఆ తర్వాత ఇంట్లోకి అంతా ఇల్లు రెడీ అయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళడానికి ఎవరు కావాలి? పురోహితుడు కావాలి. ఆ తర్వాత తినడానికి చుట్టాలు కావాలి. 10 మందికి చెప్పాలి కదా మేము కొన్నామని, రండని. ఏదైనా చేసినప్పుడు అయ్యో చూయించుకోవద్దు, ఇంత చేసింది చూయించుకోవడానికే కదా పిలవాలి. ఆ పిలిస్తే ఊరికేనే ఉంటుందా? ముందు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. ఇంట్లో వాళ్ళ నుంచి ఎవరు రావాలి? మళ్ళీ రావాలి కదా, ఆడపడుచు, ఎవరో బంధువులు. మళ్ళీ అంటే ఒక్కొక్కటి ఏం చేస్తున్నారు? ఒక్క ఇల్లు కడితే మీరు ఇంతమందిని పిలుస్తున్నారు, దీనికి ఇంతమంది కావాల్సి వస్తుంది మీకు. ఎందుకు ఇంత కష్టపడడం? మీరు మీ ఆయననే అన్ని పనులు చేసుకోవచ్చు కదా. మీరు మీ ఆయననే ఒకరోజు కార్పెంటర్ అవ్వండి, ఒకరోజు ఎలక్ట్రీషియన్ అవ్వండి, ఒకరోజు ప్లంబర్ అవ్వండి, ఒకరోజు పురోహితుడు అవ్వండి, ఒకరోజు మీరే బంధువు అంటే, ఒకరోజు మీకు మీరే అన్నం పెట్టుకొని తినండి. అమ్మాయి ఇల్లు కట్టుకున్నాం శుభం అని అంటే ఆ ఇంట్లో మీరు ఉండండి. ఎందుకు ఇంత బాధ? ఎందుకు ఇంతమందిని పిలుచుడు? ఎందుకు ఇంతమందిని అందులో కలుపుడు? ఎందుకు? మజా ఉంటుందా అలా ఉట్టి మీరిద్దరు సంవత్సరం అంతా ఇల్లు కట్టుకుంటుంటే? ఒక్క మొక్కలు ఒకరు చూసుకొని సాలు అనుకుంటుంది ఇంకా కదా. తర్వాత ఎంత కోపం వస్తూ ఉంటుందంటే ఏమో మరి పతివ్రత ధర్మంలో ఉంటే భరిస్తారేమో, లేకపోతే అర్థమైందా? అంటే ఒక ఇల్లు కట్టడానికే ఆమె ఇన్ని రూపాల్లో మీ దగ్గర ఇంతమంది మనుషులని ఇన్ని నామాలతో ఇన్ని రూపాలతోని ఇన్ని వేరు పనులు చేసేలాగా పంపించింది. ఎందుకు? మీకు అదొక ఆట, మీకు అందులోనే మాయ, అందులోనే మీకు ఆనందం ఉంటుంది. అది మీకోసమే అన్నమాట. పిల్లాడికి మీరు ఎంతైనా చూడండి, మా చిన్న పిల్లాడికి మీరు గంట సేపు ఆడించమని చెప్తే కదా, అమ్మ ఉంది అక్కడ, ఎవరో పాపం పనిచేసే ఆమె ఉంది, ఆమెకి అమ్మ 1 గంటలో నేను వస్తానమ్మా హాస్పిటల్కి వెళ్ళి పిల్లాడిని చూసుకుంటే ఒక బొమ్మే ఇచ్చి వెళ్తుందా? ఏం చెప్తుందా పని ఆమె? ఫస్ట్ అమ్మ కొన్ని ఒక 5-6 ఇచ్చిపో, అమ్మ 10 ఇచ్చిపో. ఒకదాన్ని ఇలా ఊపాం, 5 నిమిషాల్లో పిల్లాడే ఇచ్చాడు, అది పడేస్తుంది. ఇంకోటి ఏం చేస్తుంది? ఇంకో కలర్ ఉన్నది ఏదో ఊపుతుంది. అర్థమైందా? ఇదంతా ఎందుకు? మనకి విసుగు రాకుండా ఆడే ఆటలు అనమాట. ఇంతమందిని ఇన్ని పేర్లతో. కానీ ఉన్నదెవరు? ఆమెనే. మరి మీ దగ్గర ఇప్పుడు ఇంతమంది ఇల్లు కట్టేటప్పుడు పని చేయడానికి వచ్చారు, ఇంతమంది బంధువులైనా పనిచేసే వాళ్ళ, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళకి ఏమున్నాయి? అదే మనసు ఉంది,
అదే అహంకారం ఉంది, అదే మన మహత్తు ఉంది, అదే ప్రకృతి ఉంది. వాళ్ళకు కూడా అవే కాళ్ళు చెవులు ఉన్నాయి, అవే రూపం రసం, అందరికీ పంచకర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తన్మాత్రలు అన్నీ అవే ఉన్నాయి. పంచభూతాలు అందరికీ అవే ఉన్నాయి కదా. మరి ఎక్కడ మారింది? నామం రూపంలో మారింది. సో మనం ఏం చూస్తాం? నామం రూపం చూస్తే ఎప్పుడు నామం రూపం. కార్పెంటర్ ఇంకా రాలే, ప్లంబర్ గాడు ఇంకా రాలే. మనది ఎప్పుడు పేరు పెట్టాలి, ఆ రూపం ఇవ్వాలి. అమ్మంటుంది ఇది దాటండి, ఇది దాటితే నేను కనిపిస్తాను. నేను ఈరోజు మీ ఇంటికి ఎలా వచ్చాను? ప్లంబర్లా వచ్చాను. ఈరోజు నేను మీ ఇంటికి ఎలా వచ్చాను? మీ ఇంట్లో పని చేసే మనిషిలా వచ్చాను. ఈరోజు నేను మీ ఇంటికి ఎలా వచ్చాను? ఒక బంధువులా వచ్చాను. ఈరోజు నేను మీ ఇంటికి ఎలా వచ్చాను? పాలిచ్చే మనిషిలా వచ్చాను. ఇన్ని రూపాల్లో వస్తున్నది, కానీ ఇన్ని రూపాల్లో వచ్చేదెవరు? నేనే. ఇన్నిన్ని వేషాలు మార్చి ఇన్నిన్ని పేర్లు తీసుకొని నీ దగ్గరకు వస్తున్నా, కానీ నువ్వు ప్రతిరోజు పాలోడు, పనోడు, వాడు, వీడనే చూస్తావు, కానీ వాడిలో ఉన్న నన్ను ఎందుకు చూడవు? అది ఆమె చెప్తుంది. ఎప్పుడైతే ఆ స్టేజ్కి వెళ్తాం కదా, అప్పుడు ఆమె మెల్లగా మనకి ఇంకా దొరుకుతోంది, అందుతోంది అన్నట్టు. ఈ నామరూపాలు అనేవి ఎలా అంటే చిన్న పిల్లాడికి ఆడుకోవడానికి ఇచ్చిన బొమ్మలు లాంటివి. డిఫరెంట్ వేరే వేరే రంగులతో ఇస్తాం కదా, ఒక్కొక్క షేపుతోని ఒక్కొక్క రంగుతోని ఇస్తాం కదా. ఒకటి పెద్ద సైజు, ఒకటి చిన్న సైజు. అవే ఇచ్చిన అమ్మ మనకిచ్చినవన్నీ, పనులైనా కానీ వృత్తులైనా కానీ, రంగులు అవ్వచ్చు, కులాలు అవ్వచ్చు, ఇక ఏమైనా కానీ అండి, అవన్నీ కూడా ఆమె పెట్టిన, ఏమంటారు, మనకి బోర్ కొట్టకుండా పెట్టడానికే. నేను పోయిన సోమవారం కాకుండా పోయిన సోమవారం కోయంబత్తూరు వెళ్ళాను, ఈషాకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ నామాలకి వెళ్ళే ముందు నాదరూపిణి నామం ఇంకా అవ్వలేదు, తత్వమయి, తత్వాధిక ఈ పేర్లు కూడా అవ్వలేదు. అక్కడికి వెళ్తూ ఉంటే నాదరూపిణి దగ్గర నాద ఆరాధన జరుగుతుంది. జానలింగాకి నాద ఆరాధన అంటే ఇంకా నువ్వు అక్కడి నుంచి ఏమవుతుందంటే పాటలు కూడా వెళ్ళిపోయి నాదం అంటే శబ్దంతోనే ఆరాధన జరుగుతూ ఉంటుంది ఆ శివుడికి. ఎందుకంటే ఆ శివుడి మొదటిది ఎక్కడ రావడం? నాదం నుంచి మొదలైంది ఆయన సృష్టి. కాబట్టి అంటే ఆయనకు తెలియాలి అంటే మెల్లమెల్లగా నువ్వు పాటలు పాడడం నుంచి, వాక్కు నుంచి ఇదంతా దిగిపోయి శబ్దం దగ్గర రావాలి. ఆ శబ్దం కూడా నాదం అయిపోతూ ఉండాలి, మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉండాలి. అక్కడికి వెళ్తే నువ్వు అర్థమవుతుంది. అప్పుడు అర్థమైంది, ఓహో ఈ నాదారాధన. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చున్నా సరే ధ్యానలింగం చూస్తున్నాను, 5 నిమిషాలు చూశాను. పెద్దగా కళ్ళు మూసుకోవాలని అయితే ఏం అనిపించలేదు. చూస్తున్నా కొద్దిసేపు అయిన తర్వాత ఇవన్నీ బుద్ధికి స్ఫురించేవి. అది అట్లా నిజంగా మారిపోయి అందరు శివుల్లాగా అట్లా ఏముండదు. ఇది మెల్లగా మన ఆలోచనల రూపంలో దిగుతూ ఉంటుంది అమ్మ. ఋగ్వేదం అంటే అదే ఆలోచనల రూపంలో. ఆచరణ చేస్తే యజుర్వేదం అవుతుంది. ఇప్పుడు యజ్ఞాలు చేస్తే ఆచరణ చేస్తున్నాం, మనం చేసిన మంచిని ఆచరిస్తే మనం అనుకున్న మంచిని యజుర్వేదం. అదే రోజు మనం చేసేది వేదాలే. గానం చేస్తే అమ్మవారిని, సామగానంతో అమ్మవారి సామవేదం చేస్తున్నట్టే. అన్ని వేదాలు మనం రోజు చేస్తున్నవే. ఆ రోజు కూర్చున్నా నేను యాక్చువల్లీ ఇది ఇక్కడ ఉన్న 2-3 చెప్పాను. కొంచెం కూర్చోగానే నాకు ఒక్కసారి చూడు నేనే శివుడినే, ఒక చిన్న పాపలా వచ్చాను. నేనే శివుడినే, చూడు ఒక బ్రహ్మచారిలాగా వచ్చాను. చూడు నేనే శివుణ్ణే, చూడు ఒక పెద్ద ఆమెలా చీర కట్టుకొని వచ్చాను. చూడు నేనే శివుణ్ణే, చూడు నీలా వచ్చి కూర్చున్నా. చూడు నేనే శివుణ్ణి, పక్కనున్న వాళ్ళలాగా వచ్చి కూర్చున్నా. చూడు నేనే శివుణ్ణి. ఒక వాలంటీర్ అక్కడ ఒక అక్క ఎవరైతే ఇలా నమస్కారం పెట్టి అందరినీ పంపించు అన్నా. ఇన్ని రూపాలని చూస్తున్నావే, కానీ ఇన్ని రూపాల్లో ఉన్న నన్నెందుకు చూడలేకపోతున్నావు నువ్వని నన్ను ప్రశ్నిస్తున్నాడు అన్నట్టు అనిపించింది. అంటే శివ యాజ్ వాలంటీర్, శివ యాజ్ బ్రహ్మచారి, శివ యాజ్ ఎల్డర్లీ ఫీమేల్, శివ యాజ్ అంటే శివుడు ఇలాలో అమ్మ ఈమె చూడు ఎంత లావుగుంది, అబ్బా ఈయన చూడు ఎంత బాగా చేస్తున్నాడు అంటే రూపాలు చూస్తున్నాము, రంగులు చూస్తున్నాము. ఇది మగ, ఇక్కడ కూర్చోదు, ఇక్కడ కూర్చోవాలి, పెద్ద చిన్న ఇదే చూస్తున్నాం. కానీ ఆయన అంటున్నాడు, నేను ఇన్ని రూపాల్లో తిరుగుతున్నానే, నేను ఎందుకు నీకు కనిపించట్లేదు? నీ దగ్గర రోగిష్ఠుడై వచ్చి కూర్చుంటున్నాను చూడు, అది కూడా నేనే.
నేను నీ దగ్గర రోగిలాగా వచ్చి కూర్చోవాల్సిన అవసరం నాకుందా? కానీ ఎందుకు కూర్చుంటున్నా? నువ్వు ఒక డాక్టర్ లాగా అనుభవాన్ని పొందాలంటే నేను రోగి అయి కూర్చోవాల్సింది కాబట్టి కూర్చుంటున్నా. అంటే నేను శివుడినే అయినా, ఇన్ని తెలిసినోడినైనా, ఈ సృష్టిని సృష్టించినోడైనా నీ దగ్గర నేను రోగి అయి వస్తున్నాను. నా స్థాయిని నీ కోసం చూడు ఎంత కిందికి పడేసుకుంటున్నాను. అయినా నీకు అర్థం కావట్లేదా? నేను ఎన్ని రోజులు, ఎన్నిసార్లు, ఎంతమంది కోసం నా స్థాయికి దిగి నేను వస్తున్నాను. అదే ఇప్పుడు నేను రోగి, వీడికి బాగాలేదు అని చూస్తే నేను ఎలా చేస్తాను? ఈ రోగిలో వచ్చినది మీరు ఎవరినైతే ఇష్టదైవం అనుకున్నారో, మీరు ఎవరినైతే నా ఊపిరి అనుకున్నారో అదే ఈ రూపం తీసుకొని వచ్చిందంటే మీరేం చెయ్యరమ్మా. మందులు కూడా అవే ఉంటాయి. మీరెక్కడ తీసుకునే డబ్బులు సరే అన్నీ అక్కడే ఉంటాయి. కానీ ఏమవుతుంది తెలుసా? ఆ స్పర్శ ఉంటుంది, ఆ మాట ఉంటుంది, ఆ కేరింగ్ ఉంటుంది, అది మారుతుంది. జ్వరం వచ్చినప్పుడు మన బిడ్డని పలకరించే తీరు వేరు ఉంటుంది, పక్క వాళ్ళ ఇంటికి పలకరించడానికి వెళ్ళినప్పుడు వేరే ఉంటుంది. అది ఒప్పుకోవాలి మనం, అది సహజం. ఏమంటున్నారంటే ఏది పెద్దగా చెయ్యకండి, కానీ అందరినీ ఆ కొంచెం నా వాడే లేకపోతే నాకు ఇష్టమైన వాడు చూడడం కాదు, అదే నిజం. తను అన్ని రూపాయలు తీసుకొని అంటే మనల్ని ఉద్ధరించడానికి తనకి తాను కింద అయిపోయి మనకన్నా హీన పరిస్థితుల్లో, దీన పరిస్థితుల్లో వచ్చి కూడా మనల్ని కాపాడుకునేవాడే ఆ పరబ్రహ్మ. అది ఎప్పుడైతే తెలుస్తుంది కదా, ఒక్కసారి అలా చూసి ఎవరినైనా చూడండి, ఫస్ట్ మీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. మీకు అనిపిస్తుంది చూడండి, ఏదో సినిమాలో ఏదో చూపించారు, ఒక పాప ఎగ్జామ్ రాయడానికి నీట్ ఎగ్జామ్ కోసం లేట్ అవుతుంది. లేట్ అయితే గేట్ మూసేస్తారు. అయితే వాళ్ళ నాన్న వాచ్మెన్ కాళ్ళు పట్టుకుంటాడు. అది ఏదో వీడియో ఉంది, సమ్ వైరల్ అయింది. వాచ్మెన్ కాళ్ళు పట్టుకుంటాడు. నాన్నలాగా తను వేరే ఎక్కడో ఏదో ఆఫీస్లో మంచి హోదాలో ఉండొచ్చు. ఆ మూమెంట్కి ఆ పిల్లకి తండ్రి అయినందుకు ఆ పిల్ల అంత చదివింది, ఆ పిల్ల జీవితం ఏమైపోతుందో అని ఒక వాచ్మెన్, అది ఆ వాచ్మెన్ చేతిలో ఉంది ఆ పిల్ల భవిష్యత్తు. ఆ తండ్రి నేనేంటి, నా హోదా ఏంటి ఏం చూడకుండా వాచ్మెన్ కాళ్ళు పట్టుకున్నాడు. నువ్వు ఆ రోజు నువ్వే దేవుడు, నువ్వు తలుపు తీసావా నా బిడ్డ లోపలికి వెళ్తుంది. అలా ఆయన మన కోసం ఎన్ని చోట్ల హోదాలు తగ్గి తగ్గి మన కోసం వస్తున్నాడు. కానీ మనం మనిషిని చూసి ధిక్కరిస్తున్నాం, రూపాన్ని చూసి ధిక్కరిస్తున్నాం. ఒకరోజు అలాంటి అనుభవం ఇవ్వమని అడగండి, ఒకరోజు ఇచ్చాడు అనుకోండి, ఆ ఇచ్చిన దానికి కదా వేరేగానే ఉంటుంది. తత్వమయి, అవునా మాకు మొత్తానికి అర్థమైందిలే తత్వాలన్నీ. అయితే ఇప్పుడు ఏం చేయాలి? తత్వాలంటే అమ్మని తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకుంటారు? ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలని ఉంది, ఎట్లా చేస్తాను? నేను చదవాలంటే ఏం పట్టుకొని తిరగాలి? పుస్తకాలు. ఇక్కడ పుస్తకాలు అయిపోయింది, నాకు డిగ్రీ వచ్చింది, ఆ తర్వాత కూడా పుస్తకాలు పట్టుకొని తిరుగుతానా? లేకపోతే ఎవరైనా పేషెంట్లు ఉన్నారని ఎతుకుతానా? పేషెంట్లు ఎందుకాలి? బుక్లన్నీ ఏం చేయాలి? ఎడబెట్టాలి, షెల్ఫ్లో పెట్టాలి. అలాగే మీరు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాటారనుకోండి, ఇంకా నావని మీ బోట్ని ఇలా సంకలో పెట్టుకుంటారా? బోట్ని వదిలేస్తారా? అలాగే వేదాలైనా, శాస్త్రాలైనా, కళలైనా, విద్యలైనా, ఏదైనా అమ్మని పట్టేంత వరకే, అమ్మ దొరికేంత వరకే. ఆ తర్వాత అవన్నీ పక్కన పెట్టండి, ఆమెను పట్టుకోండి. అలా అని వాళ్ళని చిన్న స్థాయి చూడొద్దు, వాళ్ళ మీద గౌరవం ఉండాలి. కానీ అది స్టేజ్ దాటేశారా, ఇంకా దానికన్నా ముందుకెళ్ళండి, వేరే పనిలో పడండి, ఇంకా ఇటువైపుకి రాకండి, ముందుకెళ్ళిపోండి. తత్వమర్థ స్వరూపిణి. అమ్మో, తత్వంకి రెండిటికి అర్థం తనే అంట. ఇప్పటివరకు ఏమన్నా తత్వాధిక, తత్వాల పైన ఉన్న తల్లి అన్నాను. ఆ ఎగ్జాంపుల్ గుర్తుందా? గ్లాస్లో గోదావరి నీళ్ళు, గోదావరి నదిలో ఉన్న నీళ్ళు. తత్వాధిక, తత్వాల గ్లాస్ ఏంటి ఇప్పుడు పదార్థం అయిపోయింది, లోపల ఉన్న తత్వం నీళ్లు. ఇక్కడ చూస్తే గ్లాస్లో ఉన్న నీళ్లు కొంచెమే, కానీ అక్కడ గోదావరి నీళ్ళు ఎంతో కదా.
సో పెద్ద తత్వాధిక ఎక్కువ ఉంది. తత్వమయి అంటే పేరు నామం రూపం తీసి చూస్తే ఆమె దేంతో చేయబడిందో అది తత్వమయి. ఇప్పుడు తత్వమర్థ స్వరూపిణి. అక్కడ వెలుగు కనిపిస్తోందామా? దీపం వెలుగు ఎక్కడి నుండి వస్తుంది? దీపం. దీపం ఉందంటే వెలుగుందా? వెలుగుందంటే ఉందా? రెండు విడదీయగలమా? వెలుగుంది అంటే ఏంటి? దీపం ఉంది. అలాగే ఇప్పుడు నాదం, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, మాట్లాడుతున్నానంటే దీన్ని ఏంటి? నేనున్నాను. నా మాటని ఏమందాం? వాక్కు అందామా? వాక్కు. ఈ వాక్కుకి ఏంటి బేసు, ఆధారం ఏంటి? నేను కొన్ని అక్షరాలు చెప్తున్నా, కొన్ని పదాలు అవుతున్నాయి, వాక్కు వస్తుంది. ఈ వాక్కుకి ఇంకా బేస్ ఏంటి? స్వరం వస్తుంది. స్వరానికి ఏంటి ఆధారం? శ్వాస. ఓన్లీ శ్వాస ఏంటి? నాదం. శ్వాస ఉంది అంటే నాదం ఉంది, అంటే మనలో శ్వాస పనిచేస్తుందంటే నాదం. ఇప్పుడు ఈ నాదానికే నేను ఏం చేశాను? నాకు అక్షరాలు తెలుసు, పదాలు తెలుసు కాబట్టి దీన్ని ఏం చేశాను ఇప్పుడు? వాక్కు రూపంలో ఇక్కడ కంఠం దగ్గర. ఎందుకంటే మనకి పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి, ఈ వైఖరి మనలోనే పనిచేస్తుంది కాబట్టి మనకు మాట వస్తుంది. ఈ మాటకి ఇప్పుడు మీకు ఏమైనా అర్థమవుతోందా? నేను చెప్పేదానికి మీకు ఏదైనా అర్థమవుతోందా? అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ కూర్చున్నారు కదా, లేకపోతే ఎందుకు కూర్చుంటారు? అంటే ఒక వాక్కుకి అర్థం ఉంది, అర్థం లేని వాక్కుకి అర్థమే లేదని అర్థం లేదు. కాబట్టి వాక్కు అర్థం వేరుగావు. దీపం వెలుగు ఎలాగో వాక్కు అర్థం అలాగే, అంటే ఈ తత్వం కూడా అలాగే. ఇవి రెండు కూడా విడదీయలేం. ఆ రెండిటికి అర్థం ఒకటే, ఆమెనే. ఆ రెండిటి స్వరూపం ఆమెనే. తత్తు కూడా ఆమెనే, త్వమ్ము కూడా ఆమెనే. ఇప్పుడు నేను ఎంత వాక్కు చెప్పినా ఆ వాక్కుకి మీకు అర్థం కాలేదనుకోండి, లేదు, అర్థం ఉంటేనే కదా ఆ వాక్కుకి విలువైన. అలాగే తత్తైనా ఆమెనే, త్వమ్మైనా ఆమె. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈరోజు మీ శారీ భలే బాగుంది మేడం, మీ శారీ, మీ డ్రెస్ కూడా బాగుంది, అరే మీది కూడా బాగుంది, అయ్యా మీది కూడా సూపర్ ఉంది, మీది కూడా. మనమేంటి? వేసుకున్న చీరని చూడు, కట్టుకున్నగా ఏమంటారు బట్టను చూడు, వేసుకున్న గాజుని చూడు, ఇదే కథ. లోపల ఉన్న మనిషి పాయ్ ఢామ్ ఢామ్, మనిషి కూడా కాదు, లోపల ఉన్నది ఏదైతే నిజం ఉందో అది పాయ్ ఢామ్ ఢామ్ ఢామ్. అంటే నువ్వు దేంతో చెయ్యబడ్డావో అది చూడు, అది నిజం. సత్యానికి నమ్మకానికి తేడా ఏంటి? నేను అమ్మ నామం రూపం వదిలేస్తే మిగిలిందేంటి? సత్ చిత్ ఆనందం అన్న. సత్ చిత్ ఆనందం అన్న. ఇప్పుడు మరి సత్యం అంటే ఏంటి? నమ్మకం అండి. మీకు అందరికీ దేవుడి మీద నమ్మకం ఉందా? ఉన్నోళ్ళు చేతులు లేపండి. అందరికి ఉందా? ఏం మీరు హాఫే ఫుల్? ఫ్రమ్ ద షోల్డర్. అందరికి ఉందా? దేవుడు మీద నమ్మకం ఉంది. సత్యం, దేవుడు ఉన్నాడు, సత్యం. ఎంతమంది దేవుడిని చూశారు? ఎంతమంది చూశారు? ఎవరు చూడలా? తెలియదు అంటే ఇంకా మీరు డౌట్లో ఉన్నట్టే కదా. మరి దేన్ని చూసి నమ్ముతున్నారు? ఏదో చిన్నప్పటి నుంచి ఎవరో చెప్తున్నారు, మీరు కూడా అలాగే నమ్ముకుంటూ వచ్చారు. మీరైతే సొంతంగా ఎప్పుడు వెళ్ళలేదు, ఒక ఆశతో ఉన్నారు. నాకు ఇది శోభ మేడం చెప్పారు, ఇది బాగా చెప్పారు, అసలు నాకు బాగా నచ్చింది, అందుకే మీకు చెప్పాలని. సత్యానికి నమ్మకానికి తేడా ఏంటంటే, ఇప్పుడు ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఆడుతోంది. ఎంతమంది ఇండియా గెలుస్తుంది అంటున్నారు చెప్పండి? బెట్టింగ్ వేయండి, ఎంతమంది ఇండియా గెలుస్తుంది? ఈ చేతులు తక్కువ లేస్తున్నాయి, దెబ్బలు పడతాయి, అందరు లేపాలి. సరే, న్యూజిలాండ్ ఎంత? సరే, ఒకళ్ళు ఇద్దరు ఎవరు ఉండాలి కదా, సరే అది నేనే చెప్తాను, సరేనా? గంటలో రిజల్ట్ వచ్చేసింది, ఇండియా గెలిచింది. ఇండియా గెలవక ముందు వరకు ఏం మాట్లాడతాడు? నాకు ఇండియానే గెలుస్తుందని నమ్మకం ఉంది, సరేనా? గంట తర్వాత మ్యాచ్ అయిపోయింది, ఇండియా గెలిచింది. ఇప్పుడు మీ ఫ్రెండ్కి ఇండియా గెలిచిన తర్వాత ఏమంటారు? నాకు ఇంకా ఇండియా గెలుస్తుందని నమ్మకం ఉందంటారా? ఇండియా గెలిచిందంటారా? గెలిచింది అంటే సత్యం. ఇంకా ఈ సత్యాన్ని మీరు ఎప్పటికీ మార్చలేరు. అర్థమైందా? సత్యం ఎలాంటిదంటే ఇంకా అది మారదు. దానికి నమ్మకం అంటే ఏంటి? బెట్టింగ్ లాంటిది. మీరు ఒకటి అంటారు, లేదు
న్యూజిలాండ్ గెలుస్తుంది, మీరు అంటే లేదు లేదు ఇండియా గెలుస్తుంది. నమ్మకం ఉందంటే ఉంది, లేదంటే లేదు. అది జరిగేంతవరకు ఎవడికి తెలియదు. సత్యం ఇలా ఇలా గుద్ది కూర్చుంటుంది. సో మీరు ఎప్పుడైతే ఈ నమ్మకం అనే పదం వదిలేసి సత్యం అనే దాని మీద కూర్చుంటారో అప్పుడు ఆమె వచ్చి కూర్చుంటుంది. అప్పటి వరకు ఆమె కూడా బెట్టింగ్ ఆడుతుంది మనతోని. ఇప్పుడు ఎంతమంది ఆమె ఉంది కావాలంటున్నారు? అదే తేడా. ఇప్పటి నుంచి ఆమె నమ్మకం కాదు, ఆమె ఏంటి? ఆమె మన ఉనికి. అది అవునా? ఉనిక మరి ఎలా ఉంది? సామగాన ప్రియా. అమ్మకి ఏమిష్టం? సామగానం. అమ్మ వేదాల్లోనే ఎవరు? సామవేదం అంటారు. సామం అంటే ఎక్కడైతే శ్వాస, ప్రాణ సామవేద అంటే మన ప్రాణమే సామవేదం, అంటే మన శ్వాసనే సామవేదం. ఉచ్ఛ్వాస నిశ్వాస సోహం, దీనిలోనే అంత మనది. ఈ అమ్మకి మన మీద ఎంత అనురాగం అంటే, ఇప్పుడు పుట్టి నేను 40 సంవత్సరాలు, ఒక్కరోజు ఈ సోహం అనే దాన్ని ఆపేసింది అనుకోండి, ఇలా అయినా పోవడం పర్లే, ఆపేసినా ఇలా అయినా ఆపేసినా పర్లే, నేనేముంటాను? ఏం లేదు, ఒక గోడకి వేసి ఫోటో వేసి దండం వేస్తారు. ఆమె అలా పుట్టించిన ప్రతి వాళ్ళని తన పిల్లలు అనుకొని ప్రతి వాణ్ణి అదే పనిగా కాపాడుకుంటూ ఏం ఆశ్రయించకుండా ఎంత అనురాగం ఉంటే ప్రతి శ్వాస ప్రతి సెకండ్ మనలో అది నిల్చునేటట్టు చేస్తుంది, అది పని చేసేటట్టు చేస్తుంది. అది ఆమె అనురాగం కాదా? మనం అనుకుంటాం మనం ఏదో కష్టపడి బతుకుతున్నాము, మన ప్రాణాన్ని మనం నిలుపుతున్నామని. నీకు ఊహ తెలియనప్పటి నుంచి నిలుపుతుందామే. అది ఆమె ప్రేమ కాదా? ఇంకా కావాలా? ఆమె ఇంకా ఉందా లేదా అని ఎందుకు డౌట్? ఆమె ప్రేమ ఒక్కసారి ఏమో మరి మనకు అమ్మదనం తగ్గిందో మరి ఏమో నాకు తెలియదు, కానీ అమ్మ ఎలాంటిదంటే అమ్మా అసలు అంటే నేను ఇంకా అమ్మ అంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే నాకు ఆ అమ్మదనం ముందు పనిచేసే వాళ్ళం కదా, ఒకటి కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు. మా అమ్మని అరే అర్ధరాత్రి లేపినా లేపుతారు, అపరాత్రి లేపినా లేస్తారు. మేం పిల్లలు ఒక టైంకి అన్నం అడుగుతారు, వండి పెడతారు వేడిగా. భర్త ఇంకో టైంకి వస్తాడు, వండి పెడతారు. ఇల్లంతా అందరు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటిని ఎవరు శుభ్రం చేయమన్నాడు? ఇప్పుడు ఆమె శుభ్రం చేయకపోతే ఏదైనా ఇబ్బంది అయిపోతుందా? లేదు, ఇది నా ఇల్లు, నా పిల్లలు, నా ఇల్లు బాగాలేకపోతే నా పిల్లలకి ఏమైనా ఇబ్బంది అయిపోతుంది, రోగమో రుష్టి వస్తుంది, మళ్ళీ ఇల్లు శుభ్రం చేసుకుంటూ కూర్చుంటాయి. బట్టలన్నీ తీస్తూ ఉతుకుతూ ఉంటుంది, గిన్నెలన్నీ తీసి సర్దుతూ ఉంటుంది, తీసింది మళ్ళీ సర్దుతుంది, షెల్ఫ్లన్నీ సర్దుతూ ఉంటుంది. అసలు ఈమెను ఇవన్నీ చేయమని ఎవరన్నారు? పోనీ ఈమె చేసిన దానికి ఎవరైనా విలువ కడుతున్నాడు? ఎవరి కోసం చేస్తుంది? అంటే ఏమి ఆశించకుండా చేస్తుంది. ఇప్పుడు ఇది అని కాదు, నేను ఇంతే చేస్తా అని ఆమె ఎప్పుడు జాబ్ లాగా చెప్పలేదు. నేను ఇంతే పని చేస్తా అని ఏ రోజు అనలేదు. కావాలా నాన్న వెళ్తున్నా, ఇది కావాలా నాన్న చేస్తున్నా. అంటే ఎంత అనురాగం అంటే దానికి అంతే లేదు. ఆ శక్తి ఇంట్లో ఉంది కాబట్టి మిగతా ఇంట్లో ఉన్న మనుషులంతా తిరగగలుగుతున్నారు, బయట ఏం సాధించాలో సాధించగలుగుతున్నారు. ఈ శక్తి లేకపోతే ఎలా? ఏ గృహమైనా గృహిణి అంటారు, ఇక గృహస్థుడి తర్వాత. ఆమె ఆ ఇంటిని గుడి చేస్తుంది. అది అమ్మతనం. కానీ ఆ అమ్మతనాన్ని ఏం చేశామంటే, ఇంట్లో ఉండి నువ్వేం చేస్తున్నావు అనేసరికి ఆమె ఇంటి బయట కాలు పెట్టింది. కానీ ఆమెను మళ్ళీ ఒక్కసారి ఆ ప్రేమ ఇచ్చారనుకోండి, ఆమెను కొంచెం అర్థం చేసుకున్నారనుకోండి, నాకు తెలిసి ఏ ఇంటి ఆడది ఏ శక్తి తన గడప దాటి బయటికి వెళ్ళాలని అనుకోదు. కానీ ఆమెకు ఆ ఇంట్లో అది అనురాగం, ఆ ప్రేమ, ఆ వాత్సల్యం, దాన్ని ఏమంటారు, తన ఉనికికే ఇబ్బంది వచ్చేలాగా ఒక చీదరింపు అని అన్న దగ్గర ఇంకా ఆమె తప్పగా అందరికీ అన్నం పెట్టే తల్లి ఆమె కడుపు నింపుకోవడానికి కూడా బయటికి వెళ్ళి పనిచేయడం మొదలుపెడుతుంది అని నాకు అనిపిస్తుంది. చెయ్యాలి, ఆడది అన్నీ చేయొద్దని అనట్లే, కానీ ప్రతి ఆడది భర్త పిల్లల్ని చూడడానికి, ఇల్లు చూసుకోవడానికే ఎక్కువ ఇష్టపడుతుంది.
బేసిక్ ఎక్కడో అది ఉంటుంది. తన దానికి కొంచెం ఇబ్బంది అవుతుందో, నీకు ఇది ఏదో అనిపిస్తేనే బయటికి వెళ్ళి చేయాలనుకుంటుంది. కానీ చెప్తున్నానమ్మా, చెయ్యాలి. ఎందుకంటే అన్నీ తెలియాలి. ఆడ మగ అని తేడా కాదు, అన్నీ తెలియాలి. కానీ అమ్మదనం మాత్రం మరవద్దు. అది చెప్తున్నా. వీరమాత, ఉట్టి మాత అవ్వకండి, వీరమాత అవ్వండి. ఈ కాలంలో అది చాలా అవసరం. ఉట్టి అమ్మాయినా ఇబ్బంది, వీరమాత అవ్వాలి. వీరపితలు అవుతున్నారు, ఏదో ఆ పేరు లేదు. అందుకే సామగానం చేస్తారు. దేవతలందరూ కూడా ఏం చేస్తారు, ఎప్పుడు సంకీర్తనలు చేస్తూ ఉంటారు, ఎప్పుడు భజనలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మ సామవేదం, అమ్మకి ఇవన్నీ అంటే బాగా ఇష్టం. సామ దాన భేద దండోపాయాలు ఇవి తెలుసా? సో ఫస్ట్ ఏం చేస్తాం, సామం అంటే ఏంటి, చాలా సౌమ్యంగా లొంగ తీసుకోవడం అన్నమాట, చాలా ప్రేమతో లొంగ తీసుకోవడం. అది ఎవరు చేస్తారు, ఎక్కువగా సాత్వికులు చేస్తారు. ఇప్పుడు అమ్మను కూడా మనం ఎలా లొంగ తీసుకుంటున్నాం చెప్పండి, ఆమె నామాలు చెప్పి ఆమెను లొంగ తీసుకుంటున్నాం. మీరు కొంచెం రజోగుణం ఉన్న దేవతామూర్తి అనుకోండి, విగ్రహం అనుకోండి, లేకపోతే అమ్మవారు, ఆమెను ఎలా లొంగ తీసుకుంటాం, బలులు ఇస్తాం. ఆమె గుణానికి తగ్గట్టు, ఆమె రజోగుణం అనుకోండి, ఆమె అలా కోరుకుంటుంది, ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కువ సాత్వికంగా ఉన్న వాళ్ళు భజనలు, కీర్తనలు, సంకీర్తనలు వీటితోనే ఎక్కువ ఇష్టపడిపోతారు. మీ పిల్లల్ని కూడా చూడండి, ఇంట్లో మీకు 5 పిల్లలు అనుకోండి, అందులో ఒకడు ఉట్టిలా చెప్తేనే వినేస్తాడు, చాలా సౌమ్యంగా. వద్దు నాన్న చూడకరా అంటే సరే అమ్మా అని పెట్టేస్తాడు. ఇంకోడు వస్తాడు, దానం, ఆశ చూపించాలి. అరే ఈ హోంవర్క్ చేయరా, రేపు నువ్వు క్రికెట్ బ్యాట్ అడిగావు కదా, అది కొనిస్తా, చక్ 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 చక్. ఇది ఎక్కడ దానం అంటే ఆశ చూపిస్తున్నాం. ఇంకోటి భేదం అంటే భేదిస్తాం. వాడు చూడు అసలు, వాడు ఎట్లా బాగా చదివి వాడు క్లాస్లో ఫస్ట్ వస్తున్నాడు, నువ్వేంట్రా ఏమొస్తున్నావు నువ్వు అనగానే అమ్మని అట్లా అన్నారా, సరే భేదం, వేరు చేసి చేయండి. ఇంకా ఇవన్నీ కుదరలేదు. ఆ తర్వాత ఏమొస్తుంది, దండం, శిక్షించడం. ఇవన్నీ ఎక్కడ చేస్తాం, అమ్మ చేస్తుంది, టీచర్ చేస్తుంది. ఇంకా బాగా ఎవరు చేస్తారు ఇది, పాలిటీషియన్స్. ఎలక్షన్ ముందు ఇవే చేస్తారు. బాగున్న వాళ్ళని ఏ డబ్బు లేకుండా వాళ్ళని కొంచెం వాళ్ళని పొగడండి, సార్ మీకే సార్ ఓటు, సార్ మీకే సార్, అయిపోయి. ఇంకొకడికి కొంచెం ఆశ చూపించాలి, వీడు ఇట్లా వినర్రా, వీడికి ఇంటికి ప్యాకెట్ పంపించి, ఒక బిర్యానీ ప్యాకెట్ ఒక 5,000 పెట్టు జేబులో, సార్ మీరే సార్, అయిపోయి. ఇంకొకడిని రెండింటికి పెట్టాలంట, యుద్ధం పెట్టినట్టు, వాడి మీద వీడిని ఎక్కియాలి, వీడి మీద వాడు ఎక్కియాలి, అవన్నీ ఆడిస్తారు, వేరు చేసి ఇది చేస్తారు. ఇంకొకడికి వాడిని ఎవరైనా ఎదిరించడానికి, ఇది ఎక్కువ వీళ్ళు ఆడతారు. కొంచెం పాలిటీషియన్స్ అంటే వీడు ఏదో అంటే వాడిని ఏదో ఒకటి చేసి జైల్లో వేసేయడం, వాడి మీద కేసులు వేసి ఏదో ఒకటి మొత్తానికి. కానీ ఏం చేసినా, ఎలా చేసినా, ఏం చేయాలి, మొత్తానికి గెలవాలి, అంతే. మీరు కూడా అంతే కదా, ఏదైనా చేసినా పిల్లల దగ్గర ఏం చేయాలి, గెలవాలి. సౌమ్య, అమ్మ సౌమ్య అంటే చెప్తా. అమ్మవారిని చూసారా, ఎలా ఉంది అమ్మవారు, ఎలా ఉంది? సౌమ్యం అంటే మృదుత్వం. చూసే కొద్దీ ఇంకా చూడాలనిపించాలి, చూసే కొద్దీ ఆనందం వేయాలి. అమ్మవారు ఫస్ట్లో వచ్చినప్పుడు మేము ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళం ఉన్నాం, కొంచెం భయం వేసేది ఉన్నాం. ఇప్పుడు ఆ అమ్మని చూడండి, ఆ సౌమ్యత ఉన్న లక్షణాన్ని ఎవరిస్తున్నారు చెప్పండి, అమ్మకి ఆ సౌమ్యత ఉన్న లక్షణాన్ని ఎవరిస్తున్నారు చెప్పండి. అందుకే చూడండి నన్ను అమ్మవారిని ఎవరిస్తున్నారు, అమ్మనే ఇస్తుంది. ఇంకా అమ్మకి దగ్గరగా ఉండేవాళ్ళు ఒకళ్ళు ఇస్తున్నారు, అమ్మకి దగ్గరగా ఉండేవాళ్ళు వాళ్ళు, అందుకే అది బాగా తీసుకుంటుంది అమ్మ రోజు. పుష్పాలు, పూలు, అలంకరణ, ఆ సౌమ్యత. ఇప్పుడు నేను ఇవన్నీ ఏం చేస్తానంటే పూలన్నీ తీసి పక్కన పెడతా, ఓన్లీ అమ్మవారిని పెడతా. మీకు ఎందుకు అమ్మవారిని ఇంకా చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, ఆనందం వేస్తుంది చెప్పండి. ఏ రోజైతే అలంకరణ బాగుంటుందో, పూలతో బాగుంటుందో, మొత్తం ఉంటుందో, ఆ రోజు మీకు ఇంకా చూడాలనిపిస్తుంది. చూడండి, సౌమ్యత, మృదుత్వం, అది అమ్మ తర్వాత ఎవరికైనా ఈ భూమి మీద ఉంది అంటే ఆ పువ్వులకే ఉంది.
కాబట్టి అందుకే వాటిని తీసుకుంటుంది. అంటే అమ్మ ఎవరైనా తనలాంటి వాళ్ళని దగ్గర తీసుకోవాలనుకుంటుంది కదా, ఆ మృదుత్వం వస్తుంది, ఆ సౌమ్యత్వం వస్తుంది. పుష్పాలు కూడా అంతే, చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది, ఆనందం వేస్తుంది వాళ్ళని చూస్తే. అదే అనమాట. ఇంకోటి ఏంటి, సౌమ్య అంటే సోమ, సోమలత, సోమదండం. మనకెక్కడుంది సోమరసం? ఎక్కడుంది? కుండలిని. సోమ అంటేనే చంద్రుడు, చంద్రమండలం. ఒక్కసారి మీరు శ్వాసని కరెక్ట్గా, శ్వాస సామగాన ప్రియ, ఈ పేరు తర్వాత సౌమ్య అని వచ్చింది, గుర్తుపెట్టు. సామగాన ప్రియ. సామగానం అంటే మీరు సంగీతం నేర్చుకోండి, లేకపోతే మెడిటేషన్లో వెళ్ళండి. ఇలాంటివి చేసినప్పుడు మీ బ్రెత్ అంటే మీ శ్వాసని ఎప్పుడైతే మీరు కరెక్ట్గా ఉచ్ఛ్వాస నిశ్వాస ఆ పేస్ ఉంటుంది, అది ఎప్పుడైతే ఒక కరెక్ట్ పద్ధతిలో, అంటే కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది, మా కుక్క ఎలా మనది కూడా అలాగే అవుతుంది. అవన్నీ వికారాలు లేకుండా ఎప్పుడైతే మీ శ్వాస కరెక్ట్ పద్ధతిలో, అంటే మళ్ళీ ఫ్లాట్ చేయకండి, మనల్ని పైకి పంపిస్తారు, ఒక మాదిరిగా పెట్టండి. ఇలా అని కరెక్ట్గా ఒక రిథమిక్గా ఉన్నప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే ఆ సౌమ్య రూపంలో, అంటే మన కుండలిని జాగృతం చేసి మనల్ని తీసుకెళ్ళి చంద్రమండలంలో, అంటే సహస్రారం దగ్గర కూర్చోబెట్టించి అక్కడి నుంచి రసం, అంటే చంద్రుడిని చూస్తే మీకు ఎలాంటి అయితే ఆనందం వస్తుందో అలాంటి ఆనందాన్ని, చంద్రుడు అంటేనే అమ్మదనం, చంద్రుడిని చూసినప్పుడు మృదుత్వం ఉంటుంది, ఆహ్లాదం ఉంటుంది, ఆనందం ఉంటుంది, మీకు అది ఇవ్వడం మొదలు పెడుతుంది. ఇంకా అప్పుడు మీరు ఏం చేస్తారు, పక్క మేడంని గెలిచి ఏంటి ఈరోజు సంగతులు అని అడగడం మానేస్తారు. ఎందుకంటే అంత అడిగే టైం లేదు అక్కడ. మీ లోపల ఏమవుతుంది, మొత్తం రసం. మీరు నిజంగానే ఒక మామిడికాయ మామిడి పండు తింటున్నారనుకోండి, పక్కడితో మాట్లాడతారా? ఏబా. సో మీలోనే మీరు ఆనందాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు, ఆ రసం మీలోనే తిరుగుతున్నప్పుడు మీరు ఇంకా లోకంపాయే ఢామ్ ఢామ్ ఢామ్. అది సదాశివ కుటుంబిని. సో అమ్మవారి ఇలా సౌమ్య రూపంలో ఉన్న తర్వాత ఆ మొక్కతే ఉండదు, ఒక కుటుంబం అంతా ఏర్పేర్చుకుంటుంది. ఎవరది? సదాశివ కుటుంబిని. అంటే అమ్మవారి, సదాశివుడు అంటే ఎవరు? పంచబ్రహ్మల్లో ఒకటని తెలుసు కదా. సో ఆయనతో పాటు కొంతమంది ఉంటారనమాట దేవతలు. ఎవరు వాళ్ళు? అమ్మ ఇంత చెమట వస్తుంది ఎందుకు? రాజరాజేశ్వరి దేవి, శుద్ధ విద్య, శ్యామలాదేవి, అశ్వరూఢాదిదేవి, వీళ్ళంతా అంటే వీళ్ళు కుటుంబం అన్నమాట. ఎవరైనా ఉన్నప్పుడు మీరు కుటుంబంతో మళ్ళీ కలిసిపోతూ ఉంటారు, వాళ్ళ లాంటి వాళ్ళ లక్షణాలతో ఉండి కలుస్తారు. అంతే కదమ్మా, ఒకరెక్కల్లాగా ఉండే పక్షులంతా ఒక దగ్గరకు వస్తారు, అలా కలిసిపోతారు. ఇప్పుడు సూర్య కుటుంబం ఉంది. సూర్యుడు సన్ అనగానే వెస్టర్న్ వాళ్ళు ఏం చెప్తారమ్మా? ప్లానెట్స్, గ్రహాలు, ఉపగ్రహాలు, శాటిలైట్లు అని మాట్లాడతారు. మనం చెప్దామా? సూర్యుడికి సంబంధించి మనం చెప్దాం. మనకెవరు వస్తారు? గాయత్రి, ఆ తర్వాత సావిత్రి, సరస్వతి, వీళ్ళంతా ఎవరు? సూర్యుడేగా. కానీ ఉదయం చెప్తే ఉదయం పూజించినప్పుడు ఎవరు వస్తారు? గాయత్రి. మధ్యాహ్నం సరస్వతి. అలా ఉదయకాలం, మధ్యాహ్న కాలం, సాయంత్రం కాలం అదే అమ్మవారు ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది అన్నమాట. సో మనకి ఇటువైపు వస్తే ఆధ్యాత్మికంగా వెళ్తే సూర్యుడికి ఇన్ని పేర్లు ఉన్నాయి. మీరు భౌతికంగా వెళ్తే గ్రహాలు, ఉపగ్రహాలను మాట్లాడతారు. అది సవ్య అపసవ్య మార్గస్థ. సవ్య అపసవ్య మార్గస్థ. సవ్య అపసవ్య మార్గస్థ ఉన్నది, మూడిట్లో ఉందంట. సవ్యం, అపసవ్యం, స్థ. మీరు ఎప్పుడైతే పుట్టారో ఫస్ట్ ఏం చెప్పా? పుట్టడం అంటే ఎప్పుడు ఏం చేయాలి? పుట్టాలంటే మీరు పుట్టారు అనేది, బిడ్డ బయటకు వచ్చింది, ఏడవాలి, నాదం, సౌండ్. పుట్టగానే మీ టైం రాస్తారు. ఆ తర్వాత దాంతోపాటు ఇంకా మీ కాలం మొదలవుతుంది అనమాట. కాలం మొదలైంది కానీ ఏమవుతుంది? గుణాలు మొదలవుతాయి. అబ్బాయి పిల్లాడు ఎంత బాగా మంచోడు, పాలు తాగుతున్నాడు, పడుకుంటున్నాడు. ఇంకోడు రాచి రంపాన పెడతాడు, 2 గంటలకు ఒకసారి లేస్తాడు కదా. ఏం మొదలైనాయి? అక్కడే గుణాలు మొదలైనాయి. ఒక్కసారి గుణాలు మొదలైతే ఇప్పుడు బాగా రజోగుణం, కోపంగా ఉన్నవాడు, వాడికి ఎప్పుడు ఎవరిని కొరకాలా నరకాలా అన్నట్టుండి ఇప్పుడు నేను కూర్చోబెట్టించి అమ్మ లలిత సహస్రనామం చదువు బంగారం అంటే చదువుతాడా? చదువు పక్కన ఉన్నోడిని 2 ఆడిని ఏం తీసుకెళ్ళి ఏడు తీసుకెళ్ళాలి, వాడికి తగ్గట్టు వాడు ఎక్కడ ఉండాలో ఆడ తీసుకెళ్ళాడిని పడేసేయాలి. కాబట్టి అమ్మ అలా ఏం చేస్తుంది? ఒక్కసారి కాలం ఇచ్చిన తర్వాత నీ గుణాలని బట్టి మార్గాలు ఇచ్చేస్తుంది.
ఒకడు పోలీస్ అవుతాడు వాడి గుణాన్ని బట్టి, ఒకడు డాక్టర్ అవుతాడు, ఒకడు ఇంజనీర్ అవుతాడు. అలాగే అమ్మ కూడా ఏం చేసింది, అరే అన్ని మార్గాలు ఇస్తున్నాను రా, నీ గుణాన్ని బట్టి మార్గాన్ని బట్టు, కానీ అన్నిట్లో మళ్ళీ నేనే దొరుకుతా అంటే పాపం ఆమె మన కోసం ఆమె ఎన్ని విధాలుగా మళ్ళీ ఏర్పరచుకుందో తనని తాను. అంతే కదా. ఇప్పుడు మీరు నిజంగా చూడండి, మీరు 3 పిల్లలు అనుకోండి, ఒక పిల్లాడి దగ్గరికి వెళ్ళి మీరు మంచిగా మాట్లాడితే వాడు వింటాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలాగే చేస్తారు. ఇంకో పిల్లాడి దగ్గర తిడితే కానీ వినడు, వాళ్ళ దగ్గర స్పెసిఫిక్ అదే పనికి వెళ్ళి వాడిని తిట్టి వస్తారు. సో ఒక్కొక్క పిల్లాడి దగ్గర వీడు ఎలా చెప్తే వింటాడో మనం కూడా అలా మారతామో మారము అమ్మలాగా. అదే పని ఇక్కడ ఈ అమ్మ చేస్తుంది. అలా అని చెప్పి అమ్మ తప్పంటామా? తిట్టే అమ్మ తప్ప, మంచిగా చూసుకునే అమ్మ తప్ప? మరి వామాచారంలో అమ్మని పూజిస్తే ఆ వామాచారంలో పూజించబడే అమ్మ తప్ప? ఆ పద్ధతి తప్ప? అంతే. ఒక్కటే తెలుసుకోండి, ఎవరికి ఎలా అందాలో అలా అందుతుంది, ఆ మార్గంలో అందుతుంది. మీరు దాన్ని దూషించకండి, దాన్ని నిందించకండి, దాని గురించి మీరు మాట్లాడకండి. మీ పద్ధతిలో మనం కరెక్ట్ ఉన్నామా లేదా అది చూసుకోండి చాలు. ఎందుకంటే అందరికీ బెత్తం వేసేది ఆమె ఉంది, ఆమెకు తెలుసు ఎవరికి ఎక్కడ ఎలా బెత్తం వేయాలో అనేది. మనకి ఆ పరిపక్వత రానంత వరకు అమ్మ మన దగ్గర రాదమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆమెని వినాలి అని లోపల నుంచి తహతహ ఉంది, ఎన్నో జన్మల సంస్కారం ఉంది, భక్తి ఉంది, జ్ఞానం ఉంది కాబట్టే మీరు ఇక్కడ కూర్చున్నారు. లేకపోతే ఆమె మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టియాలి, మీరు ఇక్కడ కూర్చోవాలనే తపన బుద్ధి కూడా మీకు కలిగించదు. మీరు రారిక్కడికి, మీకు ఇంకా ఈ టైంలో ఇంకేదో పని ఇంపార్టెంట్ అనిపిస్తుంది, మీరు రారిక్కడికి. ఆమె నామాలు రహస్య నామాలు. సో అమ్మవారు ఏం చేసింది, సవ్య అంటే ఎటువైపు, ఎడమవైపు అంటే వామాచారం, అపసవ్య అంటే దక్షిణాచారం, కుడివైపు అనమాట. కుడివైపు పూజించే వాళ్ళు ఉంటారు. సవ్య అంటే ఇది దేవయానం, అంటే దేవతలు తిరిగే ప్రయాణం అనమాట, దేవతలు వెళ్ళే మార్గం. మళ్ళీ వీళ్ళు తిరిగి రారు, ఇంకెళ్తే అటువైపు వెళ్ళిపోతారనమాట. అపసవ్య అంటే పితృమార్గం, మన పితృదేవతలు ఉంటారు కదా, వీళ్ళు మళ్ళీ వస్తారు, భూలోకంలో పుడతారు, చంద్రలోకంలో పుడతారు, మళ్ళీ తిరిగి భూలోకానికి వస్తారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి వీళ్ళకి. సవ్య అంటే నివృత్తి మార్గం, ఇంకా మళ్ళీ తిరిగి రారు వీళ్ళు, ఇంకా అంతే అమ్మ దగ్గరికి. ఈ మధ్యలో మార్గం ఉంటుందంటే ఇక్కడ ఎవరు ఉంటారంటే విష్ణువు ఉంటాడు. ఇది ఎవరు చేస్తారు, ఇక్కడ ఎవరు ఉంటాడంటే ధ్రువుడు అన్నాడు కదా. ధ్రువుడికి ఏమనిపించింది, నాన్న కూర్చోబెట్టించుకోలే ఒళ్ళో, ఏమన్నాడైతే ఒక్క ఒళ్ళు కూర్చోబెట్టించుకో అనడానికి ఆయన నారాయణ మంత్రం పట్టుకొని కూర్చున్నాడు. ఏం చేశాడు ఆ నారాయణుడు, ధ్రువుడిని ఒక తారాన్ని, నక్షత్రాన్నే చేసేసాడు, ఇచ్చేసాడు, ఒక లోకమే ఇచ్చేసాడు, తీసుకో ధ్రువలోకం అని ఇచ్చేసాడు అనమాట. సో అక్కడ ఉండే వాళ్ళు ఎవరు, విష్ణువు. ఆ విష్ణు లోకంలో ఎవరు ఉంటాడు, ధ్రువుడు ఉంటాడు. అంటే ఆమె ఎడమ ఆమెని, కుడి ఆమెని, మధ్యలో ఉన్న మార్గము ఆమెనే, అన్నీ ఆమెనే. అన్నీ ఆమె అన్నప్పుడు ఎవరిని దూషిస్తాం, ఎవరిని నిందిస్తాం? ఏం లేదు. మనల్ని మనం ఎప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవడం ఒక్కటే మనం చేయగలిగింది. పక్కవాడు ఎందుకున్నాడు అంటే, అరే పక్కవాడు ఎన్ని జన్మలుందో, వాడి వాసనలు ఎలా ఉన్నాయో, వాడు ఏ బాధలు పడ్డాడో, వాడు ఏ కర్మశేషం మొత్తం అవగొట్టుకోవడానికి వచ్చాడో తెలియదు. మన పిల్లలే గురించి మనకు తెలియదు, మన భర్త గురించి మనకు తెలియదు, మన ఎవరి గురించి మనకు తెలియదు. ఏమని మాట్లాడతాం? మన గురించి మనం తెలుసుకోవడమే చేయాల్సిన పని. పక్క వాళ్ళది చేయండి, బాధ్యత. కాబట్టి అమ్మ, బంధం కన్నా పెద్ద బంధనం ఇంకోటి లేదమ్మా. దయచేసి చెప్తున్నా, మీరు ఎంత బంధంలో పడితే మిమ్మల్ని అంత బంధిస్తుంది. బంధంలో ఉండండి, ఎంత చేయాలో అంత చేయండి. ఆ తర్వాత దాని తాళం చేయి మీ దగ్గర పెట్టుకోండి. వాళ్ళు కాళ్ళకి వేస్తారు కదా సంఖ్య, అదేదో వేస్తారు, ఏమంటారు దాన్ని, జైలర్, బేడీలు వేస్తాడు కదా, వేయించుకోండి. కానీ తాళం చేయి మాత్రం మీ దగ్గర పెట్టుకోండి, వాళ్ళకి ఇచ్చేయకండి. లేకపోతే మీరు ఇక్కడే ఏం చేస్తారు, ఆ భ్రమరం రాగా గుర్ర గుర్ర అని జనరేటర్ ఆన్ అవుతాయి చూడండి, కరెంటు పోతే అట్లా తిరుగుతూనే ఉంటారు. అదండి ఏమన్నారు, నాకు నువ్వు, నీకు నేను అని పాడుకుంటూ ఉంటారు. ఎన్ని జన్మాలు పాడుకుంటారో ఏమో పాడుకుంటారు. సర్వాపద్ నివారిణి, సర్వాపద్ వినివారిణి, సర్వాపద్ వినివారిణి, అంతేగా. సర్వ ఆపదలా, ఈమె సర్వ ఆపదలు నివారిస్తుంది. అలాంటప్పుడు ఆపదలు ఎందుకు ఇస్తుంది మరి?
ఇన్ని ఇస్తుందే, ఇన్ని ఇచ్చి మళ్ళీ సర్వాపద్వి నివారిణి అంట. ఇది ఇక ఏదో పెద్ద సంకటం జరగబోతుంది. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మా, చిన్న ఇబ్బంది ఏదో పెద్ద సంకటాన్ని దూరం చేయడానికే వస్తుంది. ఎందుకంటే నువ్వు వేటాడేటప్పుడు నీ ముందు ఉన్న వేట ఏదైతే ఉందో అదే నీకు కనిపిస్తుంది, కానీ నిన్ను కూడా ఒకటి వేటాడుతున్నాడని నీకు తెలియదు. ఆ వెనక్కి నువ్వు చూడలేవు కూడా, ఎందుకంటే నువ్వు ఆ ముందున్న వేట మీదే ఉంటుంది నీ దృష్టి అంతా, కానీ వెనక కూడా మన మీద ఒకటి అట్లా గురి చేస్తున్నాడని మనకు తెలియదు. అది ఆపద. నువ్వేమనుకుంటావు, నాకు తెలివి బాగుంది, నన్ను నేను కాపాడుకోగలను, నా దగ్గర డబ్బు వచ్చింది, పరపతి వచ్చింది, పేరు వచ్చింది, ప్రఖ్యాతి వచ్చింది. లేదు, నీ వెనక ఉన్నది నీకు ఇప్పటికీ ఏది తెలియదు. అది ఎవరికి తెలుసు? ఆమె తెలుసు. అక్కడి నుంచి నిన్ను రక్షించే తల్లి. అది ఎలా ఉంటుందంటే, ఒకళ్ళకి ఇలా ఒక చూపు చూస్తే చాలు అర్థమైపోతుంది ఆ పని చేయరు. ఒకడికి ఏం చెప్పాలి? మాటలు చెప్పాలి, ఒకటి చేతులతో చెప్పాలి, ఒకటి తిట్టి చెప్పాలి, ఒకటి కొట్టి చెప్పాలి, ఒకడికి ఎన్ని చెప్పినా అర్థం కాదు, ఇంకా వాడి పోయి సావాల్సిందే, వాడికి సొంతంగా అర్థం కావాల్సిందే, అలాంటి వాడిని వదిలేస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే, బుద్ధుడు ఉన్నాడు కదా, ఆయనని వాళ్ళ నాన్నగారు ఎంత రక్షించి గౌతమ బుద్ధుడిని పక్కన పెడతాడు. ఒక్కరోజు రాత్రి ఆయన ఏదో బయటికి వెళ్తాడు. ఏం చూస్తాడు? వృద్ధాప్యాన్ని చూస్తాడు, ఒక చావుని చూస్తాడు. అయిపోయి ఆ రాజు పెళ్ళాం పిల్లల్ని వదిలేసి సన్యాసం తీసుకుంటాడు. అదే ఇప్పుడు మన దుర్యోధనుడు ఉన్నాడు, ఆయనకి విదురుడు తెలుసు కదా, ఆయన అన్ని మంచి మాటలు చెప్తాడు. వద్దు నాన్న, ఇది మనకు మంచిది కాదు. శకుని ఉన్నాడు పక్కన, ఏం చెప్తాడు? ఎప్పుడు ఉల్టా చెయ్యి అని చెప్తాడు. సవ్య అపసవ్య ఇక్కడ చూసుకోండి ఎలా వస్తుందో. సవ్య మార్గం ఎవరు చెప్తున్నారు? విదురుడు చెప్తున్నాడు. అపసవ్యం ఎవరు చెప్తున్నాడు? శకుని చెప్తున్నాడు. మార్గస్థ అంటే మధ్యలో ఉండి కూడా ఒకరు చెప్తున్నారు. ఎవరైతే? విష్ణు కృష్ణుడి రూపంలో వచ్చి ఆయన కూడా చెప్తున్నాడు. ఎన్నిసార్లు పంపించాడు కదా రాయబారాలు, వద్దురానాయన సర్దుకోనాయన. విన్నాడా? వినలేదు. ఏం చేశాడు? లాస్ట్కి మహాభారతం చేశాడు, లాస్ట్కి చచ్చాడు. అంటే ఒకడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఒకడికి ఒక చీమని నలిపితేనే ఏదో తెలియకుండా అతనికి బుద్ధి వచ్చేస్తుంది. ఒకడికి 100 కోట్ల మందిని చంపినా రాదు. అది ఎలా అంటే, అది ఎలా జరిగింది? అది వాళ్ళ వాసనలు, అది వాళ్ళ సంస్కారం, అది వాళ్ళ యోగ్యత. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలకి చదువు కాదు, సంస్కారాన్ని ఇవ్వండి, విలువలను ఇవ్వండి. అది వాళ్ళు నడిచే మార్గాన్నే మార్చేస్తుంది. వాళ్ళు ఎందులైనా ఉండండి, వాళ్ళు ఇంజనీర్ అవని అండ్ డాక్టర్ అవని ఏదైనా, కానీ వాళ్ళ మార్గం, వాళ్ళు నడిచే మార్గాన్ని మారుస్తుంది. ఆ లోపల నుంచి, బయట నుంచి కాదు. బయట నుంచి మళ్ళీ అందరూ డాక్టర్లు అన్నట్టు అనిపిస్తే ఒకటే మార్గం. మనం ఏం చేయాలి మరి? సో నీకు ఏ ఆపద వచ్చినా దాన్ని జీవిత పాఠంలా చేసుకో. అందులోంచి ఇది నాకు ఎందుకు వచ్చిందని నేర్చుకొని దాంతో బాగుపడు. అక్కడ అమ్మ సర్వాపద్వి నివారణ ఇలా వచ్చి నిన్ను కాపాడుకుంది అని గుర్తుపెట్టుకో. మరేంటి నీకు రక్ష? నీ సద్బుద్ధే నీకు రక్ష, నీ ఇంద్రియ నిగ్రహమే నీకు రక్ష, నీ ప్రశాంతమైన చిత్తమే నీకు రక్ష, నీ శారీరక దృఢత్వమే నీకు రక్ష, నువ్వు నేర్చుకున్న మంచి జీవిత పాఠాలే నీకు రక్ష, నువ్వు నేర్చుకున్న సంస్కారాలే నీకు రక్ష. ఎందుకంటే అమ్మ భవరోగాగ్ని, ఈ భవంలో వీటిలో ఉన్న రోగాగ్ని, వీటిలో ఉన్న భవసాగరంలో ఉన్నవన్నీ తీస్తుంది. అంటే మొగుడు పెళ్ళాన్ని దూరం ఏది చేయదు, అక్కడే ఉంటావు, నువ్వు అంటుకోకుండా ఉంటావు. అమ్మ సర్వ వ్యాధి ప్రశమని, సర్వ మృత్యు నివారిణి, అమ్మ భవదావ సుధావృష్టి, అమ్మ మహాబల, ఇవన్నీ చేస్తుంది. ఇవన్నీ చేసి మనల్ని ఈ ఆపదల నుంచి పక్కకి నెట్టేస్తూ ఉంటుంది. ఒకటి రామస్తోత్రం ఉంటుంది కదా, లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నాకు ఈ సర్వాపద్వి నివారిణి అంటే నాకు ఇదే గుర్తొచ్చింది. శ్రీరామో లలితాంబిక, ఇద్దరు వేరు కాదు, ఇద్దరు కూడా పేర్లు ఇస్తూనే ఉంటారు, కొంచెం డిఫరెంట్గా ఇస్తారు అంతే. ఏ ఆపద నీకు వస్తుందో తెలియదు, అది నేను పూర్తిగా హరిస్తాను, నిన్ను కాపాడుకుంటాను, నీకు అన్ని సంపదలని ఇస్తాను, లోకానంతా చూసుకుంటున్నాను, నిన్ను చూసుకుంటాను. ఏం చేయాల్సింది? నన్ను స్మరించుకో అంతే.
నువ్వు స్మరణ అంటే నువ్వు నన్ను పిలవని కూడా పిలవలేదనుకో, నేను ఎట్లా సహాయానికి వస్తా కదా. ఎవడు డోర్ కొడితే ఎవడైనా తలుపు తీస్తాడు. డోర్ కొట్టకుండా నేను ముందు నిల్చున్నా ఇంకా తలుపు ఎందుకు తీయలేదంటే ఆమె కూడా అంటది నేను వినలేదు అని. స్వస్థ స్వస్థ స్వ అంటే తన యొక్క, స్వతంత్రం తన యొక్క, స్థ అంటే ఉన్నది, తన యొక్క ఉన్నదా. ఏమున్నది? తన యొక్క సహజ స్థితిలో ఉన్నది. అంటే తన యొక్క సహజ స్థితి అంటే ఎలా ఉండాలో అలా ఉండదు. తన సహజ స్థితి ఏంటి మరి? సత్ చిత్ ఆనందం. ఆమె త్రిగుణాలను చేసింది, కాలాన్ని చేసింది, కానీ ఇవేవి అమ్మకి అంటావు. అమ్మకి రోగాలు అంటావు, ఆది వ్యాధులు అంటావు. మీరు ఎప్పుడైనా చూసారా అమ్మ ఎవరైనా అంటే ఏమంటే బాగా కొంచెం అస్వస్థతగా ఉందండి అంటారు. అస్వస్థత అంటే స్వస్థ, అస్వస్థత స్వస్థ లేదు. స్వ అంటే స్థ నార్మల్. మన సహజంగా ఏంటమ్మా? సహజంగా మనం ఎలా ఉండాలి? ఆది వ్యాధి లేకుండా ఉండాలి, భవరోగాలు లేకుండా ఉండాలి, అది స్వస్థ. అందులో ఏది లేకపోయినా అస్వస్థత. అమ్మ ఏం చేస్తుంది? నీకు ఆది తీసేస్తుంది, వ్యాధి తీసేస్తుంది. మరి ఆది అంటే ఏంటి? సినిమా పేరా ఎన్టీఆర్ది? మరి ఆది అంటే మానసిక రోగం, వ్యాధి అంటే శారీరక రోగం. అందుకే మనకి 1960లో ఎప్పటి వరకు ఈ బ్రిటిష్ వచ్చే ముందు కన్నా మన దగ్గర సైకియాట్రీ హాస్పిటల్స్ లేవమ్మా. మానసిక వ్యాధులు అనేదే లేవు. ఎందుకంటే మనం చేసే పూజలకి, మనం చేసుకునే అమ్మ నామ సంకీర్తన, వీటన్నిటికీ మనకి ఈ ఇవి ఆది వ్యాధులు మనకు అంటేవి కావు. అంటే మానసిక రుగ్మతలు మనకు అంటేవి కావు, దయ్యాలు పట్టేవేమో. కానీ మానసిక డిప్రెషన్, యాంగ్జైటీ, ఐమ్ ఫీలింగ్ లోన్లీ, టైప్ చేస్తాం ఐమ్ వెరీ డిప్రెస్డ్, ఇవన్నీ మనకు లేవు. కానీ ఏం చేస్తాం? వచ్చేసినాయి అవి కూడా. కాబట్టి వాటిని మనం ఏం చేయాలి? తిరిగి ఎడమకాలతోని దాన్ని పంపించేసేయాలి. ఎందుకంటే ఈ భారతదేశంలో మానసిక రోగాలు, మానసిక రుగ్మతలు ఇవి మాకు తెలీదు. మేము వీటికి బంధువులం కాదు, వీటికి మేము మా భారతదేశంలో ఆతిథ్యం ఇవ్వము. వెళ్ళిపోండి అంతే. ఆ వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? రోజు మన ఇంట్లో స్వస్థ స్వస్థ స్వస్థ. అబ్బా ఇది కూడా మంచి పేరే, స్వస్థ. మరి ఎలా ఉండాలి? అయ్యో రోజు ఇంత జరుగుతున్నాయి కదా, రోగాలు వస్తాయి, రుష్టులు వస్తాయి, బాధలు వస్తాయి, మార్పులు వస్తాయి, చేర్పులు వస్తాయి, కూర్పులు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. మరి మేము ఎలా ఉండాలి? మీరు రోజు ఆ బురదలోంచి తీసి కమలం పువ్వు తీసుకెళ్ళి అమ్మకు పెట్టట్లేదా? అలా ఉండండి చాలు కదా. కమలం పువ్వు ఎక్కడ వస్తుంది? మంచి నీళ్ళలోనా? ప్రతిసారి బురదలోనే వచ్చిందా? పక్క ఒకసారైనా మంచి కొలలో రాలే వచ్చిందా? బురద, దాని చుట్టూరా బురద ఉండాలి, అది దాని కరెక్ట్ ప్లేస్ అనమాట. అంటే మన చుట్టూ ఎప్పుడు బురద ఉంటుంది, కానీ మనం మాత్రం ఎలా ఉండాలి? కమలంలా ఉండాలి. ఆ కమలమే పక్కన అంత బురద ఉన్న ఆ కమలాన్ని మాత్రం తీసుకుని ఎక్కడ పెడతాం? అమ్మ పాదాల దగ్గర పెడతాం. సో మనం ఈ సంసారంలో ఉంటూ కూడా కమలంలాగా ఉండగలిగినప్పుడు ఎక్కడికి చేరుతాం? అమ్మ పాదాల దగ్గరికి చేరుతాము. స్వభావ మధుర. స్వ అంటే మళ్ళీ తన యొక్క, భావ అంటే భవజ్ఞానం అంటే కలుగునది. అంటే న్యాచురల్గా మీ దగ్గర ఏముందో అది న్యాచురల్, అంటే మీదంటూ సహజ గుణం అనమాట, అదేదో భావ. మధుర, నేను చాలా మంచిగా ఉండండి చెప్పుకోవద్దని, కానీ అసలు నేను ఎప్పుడూ ఒక 10 మందికి సహాయపడుతూనే ఉంటానండి. మొన్ననే మా ఇంటికి వచ్చారు ఒకళ్ళు, బాగాలేదని చెప్తే 10,000 ఇచ్చానండి విరాళంగా. అసలు నేను అలాంటివి చెప్పుకోవడానికి ఇష్టపడను, కానీ మీరేదో చెప్పారని సందర్భంగా చెప్తున్నాను, కానీ స్వతహాగా నేను చెప్పుకోనండి నా గురించి. ఎప్పుడు మన గురించి మనం గొప్పలు చెప్పుకోదు. అవును సార్, కరెక్ట్ కదా. ఇదా స్వభావ మధుర. ఆ అమ్మ కూడా అదే కదా, స్వభావ తన యొక్క భావ కలుగునది మధుర. ఆమె గురించి ఆమె చెప్పుకుంటుంది మధుర. బాగుంది అదా? ఎవరు చెప్పాలి మరి? ఇతరులు చెప్పాలి. మన గురించి మనం కొట్టుకుంటే
డబ్బా అవతల వాళ్ళు చెప్తే మధురం. అలా మీరు ఎవరైనా చూడండి, వ్యాపారవేత్త మీరు ఎక్కడైనా వెళ్ళండి, శారీ షాప్కి వెళ్ళండి, గోల్డ్ షాప్కి వెళ్ళండి, ఏదైనా జ్యువెలరీ షాప్, లేకపోతే ఆ సామాన్లు ఉంటాయి కదా, స్టేషనరీ షాప్, ఏదైనా మీ దగ్గర సామాన్ తీసుకొచ్చి ఎవరైనా పెట్టినప్పుడు తీసుకోండి మేడం, బాగా అమ్ముడుపోతుంది, ఇది దీని సేల్ బాగా నడుస్తుంది, ఇంకా ఇప్పుడు దీని మీద డిస్కౌంట్ కూడా ఉంది అని వస్తాడా? లేకపోతే మేడం మెటీరియల్ అయితే బాగాలే, ఇప్పుడైతే అమ్ముడుపోవట్లేదు, మీరు తీసుకోండి అని అంటాడా? ఏమంటాడు? బాగుందని అంటాడు కదా. అది దేనికి అంటున్నాడు? సొంత ప్రయోజనం. అది మధురమా? అది ఆహ్లాదంగా ఉంటుందా? అది వినడానికి మృదువుగా మంచిగా ఆనందంగా ఉంటుందా? అక్కడ ఏం జరుగుతోంది? వ్యాపారం జరుగుతోంది. అది కాదు మధుర అంటే. ఇంకా చికాకు పెట్టిస్తున్నాడు, ఒకటి చిరాకు పెట్టిస్తున్నాడు, ఆ స్వభావం కూడా మధురం కాదు. అమ్మ ఎలాంటిదంటే ఎవరిని అనుకరించదు. అమ్మకి ఎలా ఉంటుంది అంటే ఆమె సహజ లక్షణమే స్వార్థరహితంగా ఉండే ఉద్దేశం. అంటే ఇప్పుడు అమ్మ, ఇప్పుడు మీరు మీ పిల్లలకు అన్నం పెడుతూ ఉంటే ఆశించి పెడతారా మేడం? ఇప్పుడైనా మీ బిడ్డకి ఏదైనా పెడితే ఆశించి పెడతాడు? అరే వాడు పుట్టినప్పటి నుంచి వాడికి మనకి 90 వచ్చి వాడికి 60 వచ్చినా కానీ వాడు రేపు పొద్దున్నే నేను ఈ పెట్టిన అన్నానికి ఏదైనా పెడతాడని తిరిగి అని ఆశించి పెట్టే తల్లి ఉందా? నాకు తెలిసి లేదు. ఆ రేరిటీ ఏమైనా ఉంటే నాకు తెలియదు, కానీ స్వతహాగా అది తల్లి లక్షణం కాదు. ఆమె లక్షణం అయితే అసలుకే కాదు. అది స్వభావ మధుర అంటే ఆమె సహజ లక్షణం ఏంటి? ఎక్కడైతే స్వార్థపూరిత ఉద్దేశం లేదు. ఈ మేడము ఇక్కడ అందరికి ఒక్క లడ్డు వడ్డిస్తోందా, అయితే నేను 2 వడ్డిస్తాను, నేను మంచిదాన్ని అవుతా. అనుకరించదు. ఆమె చేస్తుంది కాబట్టి నేను చేస్తా, లేదు. ఆమె దగ్గర అనుకరణ లేదు. ఆమె స్వార్థపూరిత ఉద్దేశంతో ఏది చెయ్యదు. అందుకే అమ్మ స్వభావ మధురా. అర్థమైందా? అనుకరించదు అంటే సూర్యుడు ఉన్నాడు కదమ్మా, సూర్యోదయం ఎవరినైనా అనుకరిస్తుందా? ఇమిటేట్ చేసి వస్తుందా? ఎలా వస్తుంది? సొంతంగా వస్తుంది. ఇప్పుడు నేను పెయింటర్ని, సరేనా? నేను ఇప్పుడు సూర్యోదయం పెయింటింగ్ వేసాను. ఇప్పుడు నేనేం చేశా? చూసి అంటే అనుకరణ చేశా కదా, దాన్ని ఇమిటేట్ చేసి నేను దాన్ని చూసుకొని వేశాను. అంటే ఇప్పుడు నేనేంటి, నాకేదో పౌరుషం ఉంది, అంటే నాకేదో ప్రజ్ఞ ఉంది, నేను చేసే పని పురుష ప్రయత్నం. పౌరుషం అంటే ఒక ప్రయత్నం చేశాను, దాంతో ఆ బొమ్మ వేశాను, ఇప్పుడు నాది పౌరుషేయం. సూర్యోదయము అపౌరుషేయం, అనుకరణ లేనిది, అది స్వభావ మధుర. ఇవన్నీ పట్టుకొని మేమేం చేయాలి? నువ్వు ఇవన్నీ పడితే, మనం ఆ అమ్మ లక్షణాల దగ్గరికి మనం కూడా చేరుకుంటాము. సో ఏంటది? అమ్మ సర్వాపద్వి నివారిణాలు. నువ్వు కూడా ఎవరి ఆపద తీరుస్తావు? స్వస్థ. నువ్వు కూడా ఏ రోగాలు, ఆది వ్యాధి భవరోగాలు లేకుండా నువ్వు కూడా అయిపోతావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అది ఇస్తావేమో. తర్వాత స్వభావ మధుర, నీ స్వభావమే మధురమైపోతుందేమో. అందుకే ఎవరైతే భక్తులు ఉంటారో, నిజమైన యోగులు ఉంటారో, నిజమైన గురువులు ఉంటారో, ఆ అమ్మతనం ఉంది కాబట్టి వాళ్ళ చుట్టూ కూడా ఆ శిష్యులు ఎలా అంటే ఆ తేనెటీగలు చుట్టూ, ఆ భ్రమరం, ఆ పుష్పం చుట్టూ వస్తాయి చూడండి, అలా వచ్చేస్తూ ఉంటారు. మధురం. తేనె ఉన్న దగ్గర తేనెటీగలు వస్తాయి కదా. ఎక్కడైతే తేనె ఉందో, అమ్మ లాంటి తేనె ఉందో, అమ్మ లాంటి మాధుర్యం ఉందో, ఆ చల్లదనం ఉందో, ఆ వెచ్చదనం ఉందో, ఆ ప్రేమ ఉందో, ఆ తేనెటీగల్లాగా అది భక్తులు అవ్వండి, శిష్యులు అవ్వండి, అది అక్కడ వస్తూనే ఉంటారు. కానీ దీపం కింద ఏముంటుందమ్మా? చీకటి. కాబట్టి సొంత ఇంట్లో వాళ్ళు, సొంత అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం ఏమంటారు? అంటారు. మీరేం చేయాలి? పక్క వాళ్ళని పట్టించుకుంటారా? మరేమవుతారు? స్వభావ మధురా. శ్రీమాత్రే నమః.